హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది వన్ నైట్ స్టాండ్ డ్రామా అన్నమాట. స్టోరీ చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేసి నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిల్లీని చూపిస్తారు. ఆమె బాయ్ ఫ్రెండ్ జిహాన్ తన్ని ఒక రొమాంటిక్ డేట్ అని చెప్పేసి ఒక హోటల్ రూమ్ కి తీసుకెళ్తాడు. పైగా కళ్ళకు గంతలు కట్టి, లిల్లీ నువ్వు బట్టలు ఇప్పాలి, నువ్వు రెడీయే కదా అని అడుగుతాడు. ఆమె నెర్వస్ అవుతూ, కానీ ఇది మన ఫస్ట్ డేట్ కదా, అప్పుడే ఇదంతా అంటే కొంచెం అతిగా అనిపించట్లేదా అని అంటుంది. అతను వినకుండా తన బాత్రూమ్ ని విప్పబోతే సడన్ గా లైట్ ఆన్ అవుతాయి. అక్కడ జీహాన్ ఫ్రెండ్స్ అంతా ఉండి నవ్వుతూ లిల్లీని వీడియో తీస్తుంటారు. లిల్లీ బాత్రూమ్ విప్పినా సరే ఆమె బాడీ మీద బట్టలు ఉండడంతో వాడు కోపంతో, నువ్వు లోపల ఏ బట్టలు వేసుకోలేదని చెప్పావు కదా, మరి ఈ డ్రెస్ ఏంటి అని ఓవర్ యాక్షన్ చేస్తూ అరుస్తుంటాడు. ఆమె షాక్ అయ్యి, జీహాన్ నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని అనుకున్నాను, ఏంటి ఇదంతా అని భయపడుతూ అడిగితే అప్పుడే అక్కడికి జియా అనే అమ్మాయి వచ్చి, తొక్కలో ప్రపోజ్, జీహాన్ నన్ను ప్రేమిస్తున్నాడు, నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని బాంబ్ పేలుస్తుంది. వాడు కూడా నవ్వుతూ, అవును లిల్లీ, నేను నీతో జస్ట్ ప్రాంక్ చేశానంతే, నీలాంటి ఒక అడుక్కు తినేదాన్ని నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావు, నా లవ్ ఓన్లీ జియాకి మాత్రమే అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. పాపం లిల్లీ ఏడుస్తూ, మీరంతా చెడ్డవాళ్ళు అని అంటే జియా తన ఫ్రెండ్స్ తో, ఫస్ట్ దీని బట్టలు ఇప్పండి, వీడియో తీయడం స్టార్ట్ చేద్దాం అని లిల్లీని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే జియాకి తన ఫాదర్ జయన్ నుంచి కాల్ వస్తుంది. ఈ జయన్ ఎవరో కాదు, మన డ్రామా హీరో అనమాట. జయన్ కి 35 years ఉంటాయన్నమాట. జియా అతని అడాప్టెడ్ డాటర్. అతని ఫోన్లో తన్ని గట్టిగా తిట్టి వెంటనే ఇంటికి రమ్మంటాడు. దాంతో ఆమెకి కోపం వచ్చి, లిల్లీని తోసేసి నా పార్టీ పాడు చేసావు కదా అని ఆమెను తిడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ తో, పదండిరా ఇక వెళ్లి మా డాడీ దగ్గర ఉన్న కుప్పలు కుప్పలు డబ్బుల్ని తగలేద్దాం పదా అని వెళ్లిపోతుంది. లిల్లీ ఏడుస్తూ ఒంటరిగా ఉంటే తన బెస్టీ వచ్చి తన్ని తీసుకెళ్తుంది. ఆ బాధలో లిల్లీ ఫుల్ గా తాగేసి మత్తులో ఒక హోటల్ రూమ్ కి వెళ్తుంది. జీహాన్, నేను నిన్నెప్పటికీ ప్రేమించను, ఈ రోజు నేను ఒక మేల్ మోడల్ ని బుక్ చేసుకున్నాను, వాడితోనే ఉంటాను అని అరుస్తూ 609 రూమ్ కి బదులు 909 రూమ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరుంటారో తెలుసా, మన హీరో గారు జయన్ కూడా మత్తులో ఉంటాడు. లిల్లీని చూడగానే అతను కోపంతో, ఎవరు నువ్వు, నువ్వేనా నాకు లవ్ మెడిసిన్ ఇచ్చింది, నన్ను సెడ్యూస్ చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు. లిల్లీ తన్ని చూసి, అబ్బా ఈ మేల్ మోడల్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని అనుకుంటుంది. జయన్ దాన్ని కిస్ చేయకుండా ఆపుతుంటే ఆమె డౌట్ తో, ఏంటి కిస్ కూడా చేయట్లేదు, అసలు నువ్వు మగాడివేనా అని రెచ్చగొట్టి తన్ని కిస్ చేస్తుంది. నేను మగాన్నో కాదో ఇప్పుడే నీకు ప్రూవ్ చేస్తాను అని జయన్ తనకి దగ్గరకు లాక్కుంటాడు. ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ అబ్సెషన్ మొదలయ్యి ఆ రాత్రంతా వాళ్ళు వన్ నైట్ స్టాండ్ చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లిల్లీకి స్లోగా స్పృహ వస్తుందన్నమాట. పక్కనున్న అతన్ని చూసి భయపడి, భగవంతుడా నేనేం చేశాను, ఆ జీహాన్ గాడి మీద కోపంతో తాగేసి ఒక మెయిల్ మోడల్ ని బుక్ చేసుకుని ఎంజాయ్ చేశానా అని పారిపోవాలని చూస్తుంటే జయన్ తన్ని ఆపుతాడు. నీ ఏజ్ ఎంత అని అడిగితే నాకు 20 years లీగల్ ఏజే అని చెప్తుంది. జయన్ తన్ని చూసి, అయితే నువ్వు చాలా చిన్న పిల్లవు, ఇక నుండి ఇలాంటి పనులు చేయకూడదు, ఇదిగో నీ పేమెంట్ అని తన కార్డు ఇస్తాడు. మన లిల్లీ రివర్స్ లో అతనికి ఒక 1000 రూపాయలు ఇచ్చి, అంకిల్ నేను న్యూ యూజర్ ని, పైగా స్టూడెంట్ ని కూడా, నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వవా అని అడుగుతుంది. జయన్ షాక్ అయి, డిస్కౌంట్ ఏంటి అని అంటే, అవును మీరు మిగతా మోడల్స్ కంటే కొంచెం ఓల్డ్ గా ఉన్నారు, పైగా రాత్రి బెడ్ మీద మీ ఫిజికల్ స్ట్రెంత్ కూడా పెద్దగా లేదు, నన్ను సరిగ్గా సాటిస్ఫై కూడా చేయలేదు, అందుకే డిస్కౌంట్ ఇవ్వాలి, మీరు ఆ డిస్కౌంట్ ఇస్తే నేను మీకు 5 star రేటింగ్ ఇస్తానులే అని చెప్తుంది. జయన్ నవ్వుతూ, ఓయ్ లిటిల్ గర్ల్, నన్ను మెయిల్ మోడల్ అనుకుంటున్నావా అని తన కార్డ్ తీస్తుంటే, పర్లేదు నాకు మీ వేరే కస్టమర్ల బిల్లులు చూపించకండి, ఈ డబ్బులు చాలే అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీస్తుంది. బయటకు వచ్చాక రాత్రి జరిగినవన్నీ గుర్తొచ్చి తల పట్టుకుంటుంది. జయాన్ బెడ్ మీద ఉన్న మరకం చూసి, ఇది తన ఫస్ట్ టైం అన్నమాట అని అర్థం చేసుకుంటాడు. అప్పుడే జియా తన డాడీకి కాల్ చేసి, డాడీ సారీ, రాత్రి మీకు తెలియకుండా మీకు ఎక్కువ డ్రింక్ ఇచ్చేసాను, నేను కూడా ఫుల్ మత్తులో ఉన్నాను, అందుకే ఆఫీస్ కి కూడా రాలేను అని చెప్తుంది. జయన్ కోపంగా, నా కంపెనీలో నీ ఫ్రీ ఇంటర్న్షిప్ సాగదిక నుంచి, నీ వేషాలు ఎక్కువైపోతున్నాయి, ఈ నెల నుండి నీ పాకెట్ మనీ కూడా కట్ అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సెక్రటరీ వచ్చి, బాస్ హోటల్ సెక్యూరిటీ అస్సలు బాలేదు, ఎవరో అమ్మాయి మీ రూమ్ లోకి ఎలా వచ్చిందో కనుక్కుంటాను అని అంటే జై వద్దని సైగ చేస్తాడు. ఆ తర్వాత లిల్లీ ఆఫీస్ కి వస్తుంటే ఇక్కడికి వచ్చి, నీ బాస్ ని విష్ చేయడం కూడా తెలీదా అని అరుస్తూ ఉంటుంది. జీహాన్ కూడా అక్కడికి వచ్చి ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్స్ చూసి, నిన్న రాత్రి ఎక్కడున్నావు, నీ మెడ మీద ఈ మార్క్స్ ఏంటి అని అడుగుతాడు. లిల్లీ అడ్డుపడి, అది నీకు అనవసరం అని అంటే జియా వెటకారంగా, ఏ వైల్డ్ మ్యాన్ తో నైట్ స్పెండ్ చేసిందో ఏంటో, తన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అందరి ముందు లిల్లీ నెగతాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే జయన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి అరుస్తాడు, వర్క్ టైమ్ లో ఏంటి టైం పాస్, అందరూ వెళ్ళండి అని పంపించేస్తాడు. లిల్లీ తన ముఖం సరిగ్గా చూడదన్నమాట. జయన్ క్యాబిన్ లో ఉన్నప్పుడు జియా తన డాడీ అని పిలుస్తుంది. ఆఫీస్ లో నన్ను డాడీ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఈ
మధ్య ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతున్నావు, నీకు ఇంటర్న్షిప్ ఇవ్వను, వెళ్లి పని చూసుకో అని అరుస్తాడు. సెక్రటరీ వచ్చి బాస్ ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అని అడిగితే జయంత్ తన సెక్రటరీ మీద అరుస్తాడు. నీకేమైనా పిచ్చా, నన్ను అడుగుతున్నావు, వెళ్లి ఆ రాత్రి నా రూమ్ లో వచ్చింది ఎవరో పక్కాగా కనుక్కో అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క ఆఫీస్ లో జియా తన పనులు లిల్లీ మీద వేస్తూ నా డిజైన్స్ అన్ని నువ్వే కంప్లీట్ చేయాలి అని అరుస్తుంది. నేనెందుకు చేయాలి, అది నీ పని కదా అని లిల్లీ అంటే అప్పుడే జీహాన్ వచ్చి జిఆర్ ఏది చెప్తే అది నువ్వు చేయాల్సిందే, అసలు నీకు ఈ కంపెనీలో ఉద్యోగం కావాలా వద్దా అని బెదిరిస్తాడు. దాంతో లిల్లీకి పాపం వేరే దారి లేక నెల రోజుల పాటు జియా పనులన్నీ చేస్తూ ఆఫీస్ లో ఓవర్ టైం చేయాల్సి వస్తుందన్నమాట. కొద్ది రోజులకి లిల్లీకి కొంచెం హెల్త్ బాగుండదు. ఆమెకేంటో డిఫరెంట్ గా అనిపించి హాస్పిటల్ కి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో జయాన్ తన మమ్మీతో వచ్చుంటాడు. వాళ్ళ అమ్మ వీల్ చైర్ లో ఉంటే మమ్మీ మిమ్మల్ని ఫారెన్ హాస్పిటల్ కి తీసుకెళ్తాను ఇక్కడ ఎందుకు అని అంటే ఆవిడ ఊరుకోదు. నా కొడుకు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించాక నేను బయటికి ఎందుకు వెళ్తాను అని మొండికేస్తుంది. అప్పుడే లిల్లీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే జయన్ తనని చూడ్డు. జయన్ వాళ్ళ అమ్మేమో బాగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒరే నీకు ముసల్తనం వచ్చేస్తుందిరా, ఇంకా పెళ్లి చేసుకోవేంటి, నా ఫ్రెండ్స్ అందరికి మనవలు మనవరాలతో ఆడుకుంటున్నారు, నీ లైఫ్ లో మాత్రం ఇంకా ఒక్క అమ్మాయి కూడా రాలేదు, నా గుండెలో ఎంత నొప్పిగా ఉందో తెలుసా అని ఒకటే ఏడుస్తుంటే మనోడు ఏం పట్టనట్టు సాఫ్ట్ గా మమ్మీ మన ఫ్యామిలీలో ఉన్న జెనెటిక్ ప్రాబ్లం గురించి నీకు తెలుసు కదా, నేను ఎప్పటికీ తండ్రి కాలేను, అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఏం లాభం అని అంటాడు. ఆవిడ వినకుండా అవన్నీ నాకు అనవసరం, ఇప్పుడు మెడికల్ టెక్నిక్స్ చాలా డెవలప్ అయ్యాయి, నేను డాక్టర్ ని కూడా రెడీ చేశాను, ఈ రోజే నీకు చెకప్ చేయిస్తాను అని బాంబ్ పేలుస్తుంది. జయన్ షాక్ అయ్యి అంటే నీకు హెల్త్ బాలేదని చెప్పి యాక్టింగ్ చేసి నన్ను ఇక్కడికి రప్పించావా అని చెప్పి సెక్రటరీతో మమ్మీని ఇంటికి తీసుకెళ్లని అరుస్తాడు. ఇదే హాస్పిటల్లో లిల్లీకి తన రిపోర్ట్ అందుతుంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్, పైగా ట్విన్స్ కి అని తెలిసి పాపం షాక్ అవుతుంది. నేనే ఇంకా చిన్న పిల్లని, నాకు పిల్లలేంటి అని ఆ రోజు రాత్రి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ వేరే పేషెంట్ ని చూడాలి అని తనని బయటికి పంపిస్తే వెళ్తూ మన హీరోయిన్ గారు హీరోని ఢీకొంటుంది. జయంత్ తన్ని గుర్తుపట్టి అరే నువ్వు ఆ రాత్రి అమ్మాయివి కదా అని అడుగుతాడు. ఇక్కడ ఎలాంటి డ్రామా లేకుండా జయన్ కి ఆ రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుంది లిల్లీ తన బిడ్డలకి తల్లి కాబోతుందని. ఈ బిడ్డలు నా వాళ్లే కదా అని జయన్ అడిగితే కాదు అని చెప్పి లిల్లీ అక్కడ నుంచి పరుగు తీస్తుంది. జయన్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇప్పుడే ఇక్కడ నుండి ఒక అమ్మాయి వెళ్ళింది కదా, తన డీటెయిల్స్ అన్ని నాకు కావాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఆ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి లిల్లీ 1 month ప్రెగ్నెంట్ అని చెప్తాడు. మనోడి ఆనందానికి హద్దులుండో. నేను తండ్రిని కాబోతున్నాను, నాకు బిడ్డలు వచ్చేస్తున్నారు అని మురిసిపోతాడు. అది విన్న వాళ్ళ మమ్మీ అరుస్తూ వస్తుంది. ఏంటి నాకు మనవాళ్ళు వస్తున్నారా అని అనగానే జయన్ షాక్ అయ్యి మమ్మీ నువ్వు వీల్ చైర్ లో ఉండాలి కదా, నడిచొస్తున్నావేంటి అని అంటే ఆవిడ అంటుంది భగవంతుడు నా మొర అలికించాడ్రా, అది కూడా ట్విన్స్ అంట కదా అని సంబర పడిపోతుంది. మమ్మీ మీరు నన్ను డాక్టర్ కి చూపించాలనుకున్నారు కదా, ఇప్పుడు ఏమైంది అని టీజ్ చేస్తూ అడిగితే ఆవిడ అంటుంది ఒరే కన్నా నువ్వు ఫిట్ అండ్ ఫైన్ రా, దేవుడు నాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చాడు ఇవాళ, నా మనవల్ల తల్లి ఎక్కడా అని ఒకటే వెతుకుతుంటే జయన్ కూడా తను ఇక్కడే ఉండాలి చూస్తానని అంటే ఆవిడ ఆపుతుంది. ఆగు, నా కోడల్ని ఫస్ట్ టైం ఖాళీ చేతులతో కలవలేను, సెక్రటరీ కాస్ట్లీ గిఫ్ట్స్ అండ్ థింగ్స్ అన్ని రెడీ చేసుంచు అని ఆర్డర్ వేస్తుంది. హాస్పిటల్ బయట లిల్లీ పాపం డల్ గా ఉండి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఆ మమ్మీ రిటర్న్స్ లో మమ్మీ లాగా విసుగ్గా అవన్నీ కాదు, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, ఈ నెల ఇంటి ఖర్చులకి డబ్బులు ఎందుకు పంపించలేదు, నీ తమ్ముడి దగ్గర తిరగడానికి పైసలు కూడా లేవు, నువ్వు డబ్బులు సంపాదించలేకపోతే ఇంటికి వచ్చేయ్, నీకు పెళ్లి చేస్తాను, అప్పుడైనా నాకు కట్నం వస్తుంది అని అరుస్తుంది. పనికి మాలినోడికి డబ్బులు ఇవ్వడానికి ఈమె సంపాదించాలంట. లిల్లీ ఏడుస్తూ నేను నీ కూతుర్ని మమ్మీ, కనీసం నేను ఎలా ఉన్నానో కూడా అడగవా అని అడిగితే ఆవిడ డబ్బులు పంపించు ఫస్ట్ అని ఫోన్ పెట్టేస్తుంది. లిల్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ బేబీస్, మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి ఎలా తీసుకురాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, మీ డాడీ ఏమో ఒక మెయిల్ మోడల్, అతను కూడా చాలా పేదవాడు అని తన కడుపు మీద చేయి వేసుకొని బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఎదురుగా ఒక కాస్ట్లీ కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి బోల్డ్ అన్ని గోల్డ్స్ అండ్ డైమండ్స్ అన్ని బయటికి తీస్తారు. లిల్లీ షాక్ అయి చూస్తుంటే జయన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఆవిడ జయన్ ని చూసి ఒరే సిగ్గులేదా నీకు, ఇంత చిన్న అమ్మాయిని ప్రేమించావా అని తిడుతుంది. జయన్ సాఫ్ట్ గా మమ్మీ ఇందులో నేను కూడా బాధితున్నేనే తల్లి, తనే నా రూమ్ లోకి వచ్చింది అని కవర్ చేస్తాడు. ఆవిడ నోర్మోయ్ అని అతను తిట్టి లిల్లీతో అంటుంది అమ్మా నేను జయన్ ఫ్యామిలీ హెడ్ ని, ఈ జయన్ గడి సంగతి నేను తర్వాత చూస్తాను గాని నువ్వు ఇట్రా అని ప్రేమగా పిలుస్తుంది. జయన్ వరుసగా కాస్ట్లీ గిఫ్ట్స్ అన్ని ఇస్తుంటే లిల్లీ మనసులో వీడొక పూర్ మెయిల్ మోడల్ అనుకున్నానే, ఏంటి ఇంత రిచ్ గా ఉన్నాడు అని షాక్ అవుతుంది. మనోడు సీరియస్ గా లిల్లీ కళ్ళలోకి చూస్తూ నీ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటాను అంటే మన బిడ్డ బాధ్యత అని చెప్తాడు. అతని వాయిస్ వినగానే లిల్లీ భయపడి
నాకు నీ డబ్బులేమో అవసరం లేదు, మీరు నా బేబీని కేర్ చేస్తే చాలు అని అంటుంది. జయన్ మమ్మీ మధ్యలో దూరి సరే సరే ఇక నుండి నువ్వే నాకు కోడలివి, జయన్ నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని ఫిక్స్ చేస్తుంది. ఆవిడ జయన్ ని కొడుతూ ఒరే గాడిద మొహోడా, కంపెనీలో బాగా కబుర్లు చెప్పి డీల్స్ అన్ని ఒప్పిస్తావు, నా కోడల్ని ఒప్పించడానికి ఏంట్రా, ఇప్పుడు తను గనుక నిన్ను వదిలేసి వెళ్లిపోయిందా నీ ఇంటి నుండి గెంటేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. జయన్ లిల్లీ వైపు తిరిగి చాలా జెన్యూన్ గా మిస్ లిల్లీ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నా లైఫ్ లో ఇంతవరకు ఏ ఉమెన్ లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, కానీ నాకు 20 ఏళ్ల కూతురుంది అని ఒక పెద్ద బాంబే పేలుస్తాడు. లిల్లీకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఏంటి 20 ఏళ్ల కూతురా, అంటే నేను స్టెప్ మామ్ అవ్వాలా, నా బిడ్డకే నేను ఇంకా తల్లి కాలేదు, అప్పుడే ఒక స్టెప్ మామ్ అవ్వాలా అని మనసులో ఒకటే ఆలోచిస్తూ తల పట్టుకుంటుంది. జయాన్ ఇంకేదో చెప్పబోతుంటే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను వెళ్లిపోతాను అని అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది. జయన్ మమ్మీ అతని పాపం పిచ్చి తిట్టు తిడుతుంది. ఎవరన్నా అది చెప్తారా అని తిడుతుండగానే సెక్రటరీ నుండి కాల్ వస్తుంది. బాస్, ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నాను, తన పేరు లిల్లీ, మన కంపెనీలోనే ఇంటర్న్షిప్ చేస్తుంది అని చెప్తాడు. అది విన్న జయన్ మమ్మీ అరుస్తుంది. ఒరే సెక్రటరీగా వెంటనే నా కోడలికి ప్రమోషన్ ఇవ్వు, లేదంటే మీ అందరినీ ఫైర్ చేసి పడేస్తాను అని ఆర్డర్ వేయడంతో వాడు భయంతో అలాగే మేడం ఇప్పుడే చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. మనోడు మెల్లగా ఆవిడతో మమ్మీ ఇవన్నీ రూల్స్ కి విరుద్ధమే అని అంటే ఆవిడ ఏ రూల్స్, ఈ రోజు నా కోడలు ఇంటికి తీసుకురాకపోతే ఆ రూల్స్ లో ఫస్ట్ రూల్ అయిన నిన్ను ఇంటికి కూడా రానికుండా బ్రేక్ చేసి పడేస్తా అని కోపంగా వెళ్లిపోతుంది. లిల్లీ ఆఫీస్ కి వెళ్తూ ఆలోచిస్తుంది. ఆ అంకుల్ కి కూతురు కూడా ఉందా, పైగా ఆయనే నా బిడ్డకి తండ్రి, ఏంటిదంతా పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడే ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది, తనకి ప్రమోషన్ వచ్చిందని. లిల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే జియా మేడం గారు అక్కడికి వచ్చి అరుస్తుంది. నేను నీకు వర్క్ ఇచ్చాను కదా, ఇంకా డ్రింక్స్ ఎందుకు తీసుకురాలేదు అని అంటే నీ పని నువ్వు చేసుకో అని లిల్లీ అంటుంది. ఈ జిహాన్ చెంచాగాడు మధ్యలో దూరి జియా షాపింగ్ కి వెళ్ళాలి, తన పని తను ఎలా చేసుకుంటుంది, తను చెప్పింది చెయ్యి అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆమె ఎంతకి చెయ్యకపోతే జియా పొగరుగా నేను ఈ కంపెనీ బాస్ కూతుర్ని, వెళ్లి ఆ 2 బాటిళ్ల నీళ్లు తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. నేను ఇక్కడ ఇంటర్ని మాత్రమే, నీ పని మనిషినేం కాదు అని లిల్లీ ఇచ్చి పడేస్తుంది. జిహాన్ కూడా అరుస్తాడు, మర్యాదగా మాట్లాడు, జియా మనందరి పేరు ప్రతిష్టలకి పునాది అని పెదబారి డైలాగే కొడతాడు. దానికి జియా వెటకారంగా నవ్వుతూ చూసావా లిల్లీ, నీ మగాన్ని నీ నుండి ఎలా లాక్కున్నానో, నా మాట వినకపోతే నేను ఈ కంపెనీ నుండి గెంటేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. లిల్లీ నవ్వుతూ నేనిప్పుడు నీ సూపర్వైజర్ ని జియా, నాకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు నన్ను ఏం ప్లకింగ్ చేయలేవు అని బాంబ్ పేలుస్తుంది. జియా అది చూసి పగలబడి నవ్వుతూ సూపర్వైజరా, ఈ కంపెనీలో అందరూ నిన్ను చూసి నవ్వుతారు మేడం, ఒకవేళ నువ్వు సూపర్వైజర్ అయితే నేను నీ కాళ్ళ మీద పడి నిన్ను మమ్మీ అని పిలుస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. కానీ ప్రమోషన్ లెటర్ చూడగానే జియాకి మైండ్ లోకే షాక్ అవుతుంది. వెంటనే అరుస్తుంది, ఒసేయ్ ఈ కంపెనీలో ఏ మగాడితో రాత్రి గడిపితే నీకు ప్రమోషన్ ఇచ్చారు అని. లిల్లీ కోపంతో నేను అలాంటి పనులేం చేయలేదు అంటే ఆ జిహాన్ గడు కూడా రెచ్చిపోయి అర్థమైంది, నువ్వు ఈ కంపెనీలో ఒక ముసలి డైరెక్టర్ తో పడుకున్నావు కదా అని చండలంగా మాట్లాడతాడు వెధవ. అప్పుడే డైరెక్టర్ అక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ గొడవ అని అడిగితే జియా అతన్ని నిలదీస్తుంది. అసలు నన్ను అడగకుండా ఈమెకు ప్రమోషన్ ఎలా ఇచ్చారు అని. ఆ డైరెక్టర్ అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఇంకో పక్క సెక్రటరీకి ఒక ఎంప్లాయ్ మెసేజ్ చేస్తాడనమాట, ఎవరో మిస్ లిల్లీని ఇబ్బంది పెడుతున్నారు అని. అది తెలుసుకున్న సెక్రటరీకి పిచ్చ కోపం వచ్చి వాళ్ళకి ఎంత ధైర్యం, ఇప్పుడు సార్ కి తెలిసిందంటే చచ్చారే అని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడ అందరూ ఆమెను నిలదీస్తుంటారు, తనే వాళ్ళ కంప్యూటర్ లో ఒక లెటర్ క్రియేట్ చేసి ఉంటుంది అని. ఆమె నేనేం తప్పు చేయలేదు అని ఏడుస్తున్నా కూడా వినకుండా జియా మెడపట్టి బయటికి గంటేమని ఆర్డర్ వేస్తుంది. సెక్రటరీ వచ్చి స్టాప్ ఇట్ అని అరుస్తాడు. అప్పుడు జియా, అంకుల్ మీరు వచ్చారా, ఈ అమ్మాయి ఎవరో ఓల్డ్ మ్యాన్ యూజ్ చేసుకుని ఈ లెటర్ సంపాదించింది, తన్ని పోలీస్ స్టేషన్ కి పంపించాలి అని చాడీలు చెప్తుంది. లిల్లీ ఏడుస్తూ నేను ఏ ఓల్డ్ మ్యాన్ ని ఎరుగను అని అంటే సెక్రటరీ మనసులో, జియా ఆ ఓల్డ్ మ్యాన్ మరెవరో కాదు, నీకు కాబోయే తల్లికి ప్రమోషన్ ఇచ్చిన నీ సొంత తండ్రి అని అనుకుంటాడు. జియా తన్నేదో అడిగితే సెక్రటరీ భయపడతాడు. బాస్ ఈ విషయం బయటికి చెప్పొద్దన్నారా, చెప్తే మళ్ళీ తన్ని చంపేస్తారని చెప్పి సైలెంట్ గా ఉండి మిస్ జియా నాకు దీని గురించి ఏం తెలీదు అని అబద్ధం చెప్పి జయాన్ కి అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేస్తాడు. ఇక్కడేమో జిహాన్ గారు వదలకుండా అంటే నాకు తెలిసి ఈ సెక్రటరీకి లిల్లీకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందనుకుంటా అని నీచంగా మాట్లాడతాడు. లిల్లీ కోపం వచ్చి ఒరై నోరు ముయిరా వెదవా అని అంటుంటే జియా లిల్లీని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. జయాన్ అక్కడున్న ఆఫీస్ వీడియో అంతా చూసి లిల్లీ డేంజర్ లో ఉంది అని డ్రైవర్ ని వెంటనే కంపెనీకి పదా అని అరుస్తాడు. దానికి డ్రైవర్ కానీ బాస్ ఇప్పుడు వేరే మీటింగ్ ఉంది కదా అని అంటే నేను చెప్పింది విను, ఫస్ట్ కంపెనీకి పదా అని అరుస్తాడు. ఇక్కడేమో లిల్లీ బ్యాగ్ లో నుంచి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కింద పడుతుంది. జియా దాన్ని చూసి వావ్ వాట్ ఏ సర్ప్రైజ్, పెళ్లి కాకుండానే తల్లి అయిపోతున్నావా, నేను చెప్పాను కదా తను ఎవరో ఓల్డ్ మ్యాన్ ని బాగా ట్రాప్ చేసిందని అందరి ముందు పరువు తీస్తూ ఉంటుంది. లిల్లీ కూడా కంట్రోల్ చేసుకోలేక నా బిడ్డ తండ్రి ముసలోడు కాదు వాళ్ళ డాడీ అని ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. జియా కోపంగా ఎవడాడు పేరు చెప్పు అని అరుస్తుంది. లిల్లీ చెప్పదని మొండికేస్తే సరే చెప్పావు కదా, నీ కడుపులో ఉన్న బిడ్డ స్టోరీ ఇక్కడితో క్లోజ్, చాకు తీసుకురండి, నా కంపెనీలో ఇలాంటి షేమ్లెస్ పనులు సాగవు
ఆగవు అని దారుణంగా బిహేవ్ చేస్తున్న ఆమెతో. ఇంకో పక్క మనోడు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ వెయిటింగ్ ని కూడా తట్టుకోలేక మెట్ల మీద నుంచి పరుగు తీస్తాడు. ఇక్కడేమో లిల్లీ అరుస్తుంది, పాపం నన్ను వదిలేయండి అని. సెక్రటరీ అడ్డుపడి వాళ్ళని ఆపాలని చూస్తున్నా కూడా జియా ఓహో అయితే ఈ బిడ్డ నీదేనా అని అడుగుతుంది. వాడు మనసులో టెన్షన్ పడతాడు. ఈ బిడ్డ నీ సొంత తండ్రిది తల్లి, తను నీకు కాబోయే స్టెప్ మామ్ అని అనుకుంటూ మిస్టర్ జయాన్ ఇక్కడికి వస్తున్నారు, ఇలా ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన ఆర్డర్ అని చెప్తాడు. జియా నవ్వుతూ ఆయన $1 బిలియన్ డీల్ లో ఉన్నారు, రాత్రి వరకు రారు అని చెప్పి లిల్లీని బలవంతంగా అబార్షన్ మెడిసిన్ తాగించడానికి ట్రై చేస్తుంది. పాపం లిల్లీ విలవిల్లాడుతుంటే సెక్రటరీని పక్కకు నెట్టేసి జియా కలిసి తనని కొట్టి ఆ మెడిసిన్ నోట్లో పోయబోతుంటారు. సరిగ్గా అప్పుడే జయాన్ స్టాప్ ఇట్, ఏం చేస్తున్నారు మీరు అని అరుస్తూ వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లిల్లీ అతన్ని అక్కడ చూసి ఇతను ఈ కంపెనీ ఓనరా అని అనుకుంటుంది. అంతలోనే డైరెక్టర్ వచ్చి ఈ అమ్మాయి ఎవరో ముసలోడికి తల్లి కాబోతుంది సార్, నాకు తెలిసి ఈ ఓల్డ్ మ్యాన్ సెక్రటరీ అనుకుంటా, వీళ్ళిద్దరిని గెంటేయండి, అబార్షన్ చేయిస్తే ఇంకెవరితోనూ ఫ్లడ్ చేయదు అని మాట్లాడుతుంటే జయాన్ కి పిచ్చ కోపం వచ్చి మేనేజర్ కి ఒక్కటి పీకుతాడు. జియా లిల్లీని ఏదో అనబోతుంటే జయాన్ తనకి కూడా ఒకటి ఇస్తాడు. ఈ జియాని కంపెనీ నుండి ఫైర్ చేయండి, లిల్లీ టాలెంట్ చూసి డైరెక్టర్స్ తనకి ప్రమోషన్ ఇచ్చారు, నేను కాదు అని అంటాడు. లిల్లీ షాక్ లో ఉంటుంది. ఈ అంకుల్ ఎంత రిచ్ పర్సన్, నా వల్ల ఆయన రెప్యుటేషన్ పాడవుతుంది అని ఒకటే ఫీల్ అవుతుంది. జయాన్ మేనేజర్ ని కూడా జాబ్ నుంచి తీసేస్తాడు. జీహాన్ ఏమో జియా బేబీ నన్ను కాపాడు అని అరిస్తే జయాన్ సెక్రటరీ జీహాన్ కి ఇకపై ఏ కంపెనీలోని జాబ్ దొరకకూడదు అని ఆర్డర్ వేస్తాడు. ఇంత జరుగుతుంటే గమ్మునుండొచ్చు కదా, అక్కడున్న ఇంకో ఎంప్లాయ్ వచ్చి లిల్లీని అవమానిస్తుంటే జయాన్ తన్ని కూడా తీసేస్తాడు. అలా తీసేసినందుకు లిల్లీ పెళ్లి కాకుండానే తల్లైంది, ఇందులో నా తప్పేముంది అనామంటే కంపెనీ మ్యాటర్స్ లో మాట్లాడడానికి నువ్వెవత్తివి అని తనని మెడ పట్టి బయటికి గెంటేయండి అని జయాన్ అరుస్తాడు. జియా కోపంతో ఏ లిల్లీ నీ సంగతి తర్వాత చూస్తాను అని అరుస్తూ వెళ్తుంది. అప్పుడే ఇంకో ఎంప్లాయ్ వచ్చి బాస్ నేను తనకి అబార్షన్ మందు తాగించలేదు అని చెప్తే లిల్లీ కేవలం నేను కొంచెమే తాగాను అని అంటుంది. ఆమె కొంచెం తాగిందని తెలుసుకున్న జయాన్ కంగారుగా మేడం ని హాస్పిటల్ కి తీసుకెళ్దామని చెప్తాడు. ఆఫీస్ బయట లిల్లీ కోసం జయాన్ వెయిట్ చేస్తాడు. లిఫ్ట్ రాకపోవడంతో 100 స్పీడ్ లో మెట్లు దిగి కిందకి వెళ్తాడు. లిల్లీ అతన్ని చూసి షాక్ అయ్యి అంకుల్ అంటే మిస్టర్ జయాన్ మీరిక్కడేంటి అని అడిగితే నేను కూడా హాస్పిటల్ కి వెళ్తున్నాను రా నిన్ను తీసుకెళ్తాను అని అంటాడు. లేదు నేను సెక్రటరీతో వెళ్తాను అని అంటే జయాన్ తను ఎత్తుకొని నేను చెప్పింది విను అని తీసుకెళ్తాడు. సెక్రటరీ మనసులో అమ్మో బాస్ స్పీడ్ లిఫ్ట్ కంటే ఫాస్ట్ గా ఉంది అని నవ్వుకుంటాడు. హాస్పిటల్లో ఏమో జయన్ మమ్మీ ఆవిడ వీల్ చైర్ పక్కన పడేసి మళ్ళీ పరుగుని వెళ్తుంది. జయన్ ఆవిడని చూసి మమ్మీ జాగ్రత్త లోపల లిల్లీకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటే ఆవిడ కోపంతో ఇంత పెద్ద కంపెనీ ఓనర్వి నీ కాబోయే భార్యని కూడా జాగ్రత్తగా చూసుకోలేవా అని తిడుతుంది. మమ్మీ మాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా అని జయన్ అంటే ముసలోడి అయిపోతున్నావు తండ్రివి కూడా కాబోతున్నావు, తను నీ బిడ్డలకి తల్లి, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. జయన్ నవ్వి నేను అసలు తన్ని పెళ్లి చేసుకున్నాను ఎప్పుడు చెప్పాను అని అంటాడు. ఇంకా జయాన్ మమ్మీ ఆర్డర్ వేసేస్తుంది. సెక్రటరీ వెంటనే అనౌన్స్ చేయి జయాన్ ఎంగేజ్మెంట్ గురించి, కంట్రీలోనే రిచ్ ఫ్యామిలీస్ అందరిని ఇన్వైట్ చేయండి, నా కొడుకు పెళ్లి చాలా గ్రాండ్ గా వరల్డ్ లోనే కాస్ట్లీయస్ట్ గా ఉండాలి, అందరి ముందు లిల్లీని నా కోడలుగా ఈ ఫ్యామిలీకి కాబోయే ఓనర్ గా అనౌన్స్ చేస్తాను అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి జయాన్ని తిడుతుంది. అసలు మీరు ఎలాంటి తండ్రి, మీ భార్య తల్లి కాబోతుంది, కనీసం తన కేర్ కూడా తీసుకోవట్లేదు, తన బాడీలో విటమిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అరిచేసరికి జయాన్ మమ్మీ వెంటనే అరుస్తూ ఆమె కోసం ఒక 15-20 మంది నానీలను ఏర్పాటు చేస్తుంది, సరైన ఫుడ్ అండ్ ఆల్ చూసుకోవడానికి. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ రూమ్ లో డాక్టర్ లిల్లీకి అండ్ జయాన్ కి బేబీని చూపిస్తూ ఉంటారు. చూడండి బేబీ హార్ట్ వినిపిస్తోంది కదా అని చెప్పి బేబీ డాడీతో ఒకసారి మీరు కూడా టచ్ చేయండి అని అంటుంది. జయాన్ కొంచెం టెన్షన్ పడుతూ ఎలా టచ్ చేయాలి అని అడిగితే పొట్ట మీద చేయి పెట్టండి అని డాక్టర్ అంటే జయాన్ చేయి పెట్టగానే ఒక టైప్ ఆఫ్ హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి బేబీస్ హెల్తీగా ఉన్నారు కదా అని అడిగితే అవును మేడం కాస్త కేర్ తీసుకుంటే చాలు అని డాక్టర్ చెప్తుంది. వాళ్ళ మమ్మీ హ్యాపీతో నా కోడల్ని నేను ప్రాణంలా చూసుకుంటాను, నా ముద్దుల మనవళ్ళని కూడా బాగా చూసుకుంటాను, మీకోసం మీ నానమ్మ మీ నాన్న వెయిట్ చేస్తున్నాం అని అంటుంది. ఇలాంటి అత్త గనక దొరికితే ఎంత బాగుంటుందో. అది విని లిల్లీ ఎమోషనల్ అవుతుంది. నా బిడ్డలకి ఎంత మంచి ఫ్యామిలీ దొరికింది, ఇక ఏ టెన్షన్ లేకుండా మిమ్మల్ని ఈ లోకంలోకి తీసుకురావచ్చు అని అనుకుంటుంది. డాక్టర్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇచ్చాక జయన్ అడుగుతాడు ఇంటికి వెళ్దామా అని. దానికి అంత అవసరమేముంది అని లిల్లీ అంటే మనం ఇక నుండి మన ఇంటికి వెళ్తున్నాం, ఇకపై నువ్వు నన్ను మిస్టర్ జావ్ అని పిలవక్కర్లేదు, జయన్ అని పిలువు అని అంటాడు. వాళ్ళ మమ్మీ మధ్యలో దూరి ఏంటా జయన్, తను నిన్ను హబ్బీ అని పిలుస్తుంది అని ఫిక్స్ చేస్తుంది. లిల్లీ వాళ్ళ ఇంటికి వచ్చాక ఆ పెద్ద మ్యాన్షన్ చూసి షాక్ అయిపోతుంది. ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంటే నేను మీ మేడం ని కాదు అని లిల్లీ అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య లిల్లీ ఈ రోజు నుంచి వీళ్ళందరికీ నువ్వే బాస్, పద ఇల్లు చూపిస్తాను అని తీసుకెళ్తుంది. అక్కడికి ఒక ఆవిడ వచ్చి నేను మీ నానిని, మీ ఫుడ్ నేను చూసుకుంటాను అని ఒకళ్ళు, నేను మీ బేబీ
బేబీ సిట్టర్ ని, మీ పిల్లల్ని నేను చూసుకుంటాను అని మూడో ఆవిడ నేను నీకు మసాజ్ చేస్తాను అని చెప్తూ ఇలా ఒక పెద్ద టీమే ఉంటుంది అక్కడ. లిల్లీ టెన్షన్ తో మమ్మీ నాకు ఈ హాస్టల్ రూమ్ ఉంది కదా నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అంటే జయాన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తాడు. లిల్లీ మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ చెప్పారు తన మాట వినకపోతే నొప్పి వస్తుందని అని అనగానే వాళ్ళ మమ్మీ కూడా పక్కనే విని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అయ్యో నా హార్ట్ లో నొప్పి వస్తుందే, నా కోడలు ఇంట్లో ఉండనంటుందే, నేనేం చేయాలి దేవుడా అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. దాంతో లిల్లీ తగ్గి సరే మమ్మీ మీకోసం నేను ఇక్కడే ఉంటాను అని ఒప్పేసుకుంటుంది. అప్పుడే సెక్రటరీ వచ్చి ప్రెసిడెంట్ గారు యంగ్ లేడీ కాల్ చేసింది, ఈ రాత్రికి తను ఇంటికి రాదంట అని చెప్తాడు. జయాన్ కి కోపం వచ్చి నేను తనకి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను ఇలా బయట ఉండొద్దని, అయినా వినలేదు. సరే రాకపోతే రాని, తన్ని పిలవడానికి ఎవరు వెళ్ళొద్దు అని కరాఖండికి చెప్తాడు. మనసులో మాత్రం జియా నా సొంత కూతురు కాదు, అడాప్ట్ చేసుకున్నాననే నిజం లిల్లీకి తెలియదు కానీ నేనే ఈ విషయాన్ని చెప్పాలి అని మదన పడుతూ లిల్లీ నీకు ఒక విషయం చెప్పాలి అని ఏదో చెప్పబోతుంటే వాళ్ళ మమ్మీ మధ్యలో అడ్డొచ్చి ఇవన్నీ మాటల తర్వాత ఫస్ట్ తిందాం పదండి, లిల్లీ ఆకలితో ఉండకూడదు కదా అని ఆపేస్తుంది. ఇంకో పక్క జియా కోపంతో ఊగిపోతూ డాడీ నన్ను కనీసం పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు అని అరిస్తే తన ఫ్రెండ్ ఎందుకు వస్తారు, ఆయన నీ కాబోయే స్టెప్ మామ్ తో మజా చేస్తూ ఉంటాడు, పెళ్ళయ్యాక నిన్ను అస్సలు పట్టించుకోరు కూడా చూడు అని రెచ్చగొడుతుంది. ఇక్కడేమో తినేటప్పుడు జయన్ ప్రశాంతంగా తింటుంటే వాళ్ళ అమ్మ అరుస్తుంది, ఇక చాలేరా రాత్రి చాలా అయింది, లిల్లీ పడుకోవాలి, తనని రూమ్ కి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేస్తుంది. లిల్లీ కంగారుగా ఏంటి అతని రూమ్ లోనా అని అంటే అవును లిల్లీ నువ్వు ఇప్పుడు తల్లి కాబోతున్నావు, రాత్రి పూట నీ పక్కన ఎవరైనా ఉండడం చాలా అవసరం కదా, పైగా వాడికి కూడా ఆ బాధ్యత ఉంది అని అనగానే లిల్లీ భయపడుతూనే జయాన్ రూమ్ లోకి వెళ్తుంది. మనసులో ఏమో నిజంగానే నేను జయాన్ కలిసి పడుకోబోతున్నామా అని అనుకుంటుంటే జయాన్ తన దగ్గరకు వచ్చి ఏ లిటిల్ గర్ల్ ఈ రాత్రి నీకు స్టూడెంట్ అని ఎలాంటి డిస్కౌంట్ దొరకదు జాగ్రత్త అని టీజ్ చేస్తుంటాడు. లిల్లీ సిగ్గుపడుతూ నిజానికి ఆ రోజు నేను చాలా తాగేశాను, అందుకే మిమ్మల్ని మేల్ మోడల్ అనుకున్నాను కానీ మీరు అసలు అలా లేరు అని అంటుంది. జయాన్ తన్ని పట్టుకొని ఓహో ఆ రోజు అదొక్కటే అన్నావా, నేను ఓల్డ్ నాతో సాటిస్ఫై కాలేదు అని కూడా అన్నావు కదా అని దగ్గరకు లాక్కుంటాడు. దానికి ఆమె నెర్వస్ తో అది ఆ రోజు నా దగ్గర డబ్బులు లేక అలా అబద్ధం ఆడాను కానీ మీరు చాలా హ్యాండ్సమ్, పైగా ఆ రాత్రి నేను చాలా సాటిస్ఫై అయ్యాను కూడా అని నిజాన్ని ఒప్పేసుకుంటుంది. జయాన్ తన కళ్ళల్లోకి చూస్తూ గుర్తుంచుకో ఇప్పటి నుంచి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నెక్స్ట్ వీక్ మన ఎంగేజ్మెంట్, నువ్వు నా వైఫ్ కాబోతున్నావు అని అంటాడు. లిల్లీ సాడ్ గా దాని అవసరం ఏముంది, బేబీస్ పుట్టాక నేను ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతాను, మీరు బేబీస్ ని కేర్ గా చూసుకోండి చాలు, నేను ఒక పల్లెటూరి స్టూడెంట్ ని, మన మధ్య ఎలాంటి లవ్ లేదు, పైగా మన ప్రపంచాలు వేరు, ఫ్యూచర్ లో మీకు ఒక మంచి అమ్మాయి దొరికితే నా వల్ల మీరు బాధపడకూడదు కదా అని ఎమోషనల్ అవుతూ ఉంటే జయాన్ నవ్వుతూ తన చేతుల్ని అతని గుండె మీద పెట్టుకొని లవ్ లేదా, నా హార్ట్ బీట్ చూడు ఎంత ఫాస్ట్ గా ఉందో, అయినా ఆ రాత్రి మన మధ్య ఎలాంటి బాండ్ ఏర్పడలేదు అని నువ్వు అనుకుంటున్నావా అని అడగగానే లిల్లీ ఆ రాత్రి జరిగిన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు మీరు చాలా బ్రేవ్ గా ఉన్నారు అని అంటే అవునా నువ్వు మాత్రం నన్ను పూర్తిగా తినేయాలని చూసావు కదా అని జోక్ చేస్తాడు. మెల్లగా ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. లిల్లీ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లో ఉంది అనుకున్నప్పుడే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది. లిల్లీ ఫోన్ లిఫ్ట్ చేయండి అని అంటే జయన్ వద్దన్నా కూడా ఫోన్ మోగుతూనే ఉంటుంది. మీ కూతురు అయిండొచ్చు కదా రిసీవ్ చేసుకోండి నేను పడుకుంటానని అంటుంది. కాల్ లో జియా ఏమో యాక్టింగ్ చేస్తూ డాడీ నాకు చాలా ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, వెంటనే నన్ను చూడ్డానికి రండి అని ఏడుస్తూ ఉంటే జయాన్ ఫోన్ లో సీరియస్ అవుతాడు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు, ఒకవేళ నీకు నిజంగానే హెల్త్ బాగోకపోతే రేపు పెళ్లికి రాకు, లేదంటే నీ స్టెప్ మామ్ కి కూడా ఇన్ఫెక్షన్ వల్ల అనారోగ్యం పాలవుతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. జియాకి పిచ్చ కోపం వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఏనా రెచ్చగొడుతూ చూసావా ఆ ఫ్యామిలీలో నీకు అసలు ప్లేస్ లేదు అని అంటుంది. జియా నమ్మలేక ఇంపాసిబుల్, మా డాడీకి అసలు పిల్లలు పుట్టరు, జయాన్ ఫ్యామిలీకి అసలు వారసులే పుట్టే ఛాన్స్ లేదు అని అంటే అసలు రీజన్ ఏంటో కనుక్కో అని ఏనా సలహా ఇస్తుంది. జియా వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మెయిడ్ కి కాల్ చేస్తుంది. ఆవిడ షాకింగ్ న్యూస్ చెప్తూ ఆ రాక్షసి నిజంగానే ప్రెగ్నెంట్, మిస్టర్ జయాన్ తన్ని ప్రాణంలో చూసుకున్నారు అని ఇలా ఇంట్లో జరిగే డీటెయిల్స్ అన్ని చెప్తుంటే జియాకి మండిపోతుంది. వెంటనే ఇంటికి వెళ్లిపోతానంటే ఏనా ఆపుతుంది. నువ్వు ఇప్పుడే కదనే బాలేదని చెప్పి అబద్ధం చెప్పావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళలేవు, కానీ ఆ బిడ్డ ఇంకా పుట్టలేదు కాబట్టి మనం ఇప్పుడే ఆ బిడ్డని చంపేయొచ్చు అని ఒక ప్లాన్ చెప్తుంది. వెంటనే జియా ఆ మెయిడ్ కి కాల్ చేసి ఆ బిడ్డని చంపేయమని చెప్తుంది. ఈ ఏనా ఎందుకు అలా చెప్పుంటుందంటే ఆమెకి ఎప్పటి నుంచో జయన్ అంటే ఇష్టం, వాడు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అని ఆ కుట్ర పన్నుతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ జయన్ ఆఫీస్ కి వెళ్తూ మెసేజ్ చేస్తాడు, నేను కంపెనీకి వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోకు అని. కానీ వెళ్లకుండా చాటుగా తన్నే హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట. సెక్రటరీ వచ్చి బాస్ మీరు చెప్పినట్లు వైట్ రోజెస్ తో తోటనే పండించాను, ఇదంతా లిల్లీ మేడం కోసమే కదా అని అడిగితే జయాన్ కవర్ చేస్తూ ఎవరు చెప్పారు, నాకు పువ్వులంటే ఇష్టం అందుకే వేయించాను అని అంటాడు. ఇక్కడ ఇంట్లోనేమో ఆ జియా చెప్పిన మేడ్ లిల్లీని తిండి కూడా తిననివ్వకుండా ఆపుతుంది. నీకు రిచ్ ఫ్యామిలీ రూల్స్ తెలీదా అని అడిగితే లిల్లీ అమాయకంగా
అమాయకంగా ఏం రూల్స్ అని అడుగుతుంది. ఆ మెయిడ్ మనసులో జయాన్ మమ్మీ పార్టీలో ఉన్నారు, జయాన్ సార్ ఆఫీస్ లో ఉన్నారు, ఇదే మంచి ఛాన్స్ అని అనుకుంటూ నేను ఈ ఇంట్లో పనోళ్ళందరి హెడ్ ని, నువ్వు వెళ్లి వంట చెయ్యి, ఈ ఇంటి కోడలే అందరికి వంట చేయాలి అని ఆర్డర్ వేస్తుంది. లిల్లీ అమాయకంగా ఓహో పెద్దోళ్ళిళ్లలో పనోళ్ళు వండిన ఫుడ్ తినరేమో అని అనుకుని వంట గదిలోకి వెళ్తుంది. అక్కడ పని మంచి జియాకి ఫోన్ చేసి నీ పని అయిపోయినట్టు అని చెప్తుంది. లిల్లీ వంట చేసి తీసుకురాగానే ఆ మేడ్ ఆ కూరలో కుప్పలు తిప్పలుగా ఉప్పు కలిపేస్తుంది. లిల్లీ టేస్ట్ చేసి నా వంట ఎప్పుడు పాడవదు కదా ఏమైంది అని షాక్ అవుతుంటే వెళ్లి మళ్ళీ వండి తీసుకురా, లేదంటే మీ అత్తగారు నిన్ను చంపేస్తారు అని ఆర్డర్ వేస్తుంది. లిల్లీ పాపం మళ్ళీ వెళ్తుంటే ఆ మెయిడ్ కాలు అడ్డు పెట్టి తన్ని పడేస్తుంది. సరిగ్గా అప్పుడే జయన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. లిల్లీ కింద పడ్డం చూసి షాక్ అయ్యి గట్టిగా పట్టుకుంటాడు. తన కాళ్ళకి మెడిసిన్ రాస్తుంటే ఆ మెయిడ్ భయంతో నటిస్తూ నేను కేవలం ఇంటి రూల్స్ నేర్పిస్తున్నాను అని చెప్తుంది. మన జయాన్ కి బీపీ టాప్ కెళ్లి అరుస్తాడు. లిల్లీ ఈ ఇంటికి ఓనర్, నువ్వు తనకి రూల్స్ నేర్పించడం ఏంటి, తనే నీకు రూల్స్ నేర్పించాలి అని అరుస్తాడు. లిల్లీ సర్ది చెప్పబోతుంటే జయాన్ అస్సలు వినడు. నీ సేఫ్టీ కోసం నిన్న రాత్రి నేను ఇక్కడే సీక్రెట్ కెమెరాలు పెట్టాను అని వీడియో చూపిస్తాడు. అందులో ఆ మేడ్ కావాలని కాలు అడ్డు పెట్టి పడేసినట్టు కనిపిస్తుంది. అది చూసిన లిల్లీకి పిచ్చ కోపం వస్తుంది. నువ్వు కావాలనే నన్ను పడేసావా, నేను నీకే అన్యాయం చేశాను అని అరుస్తుంది. ఆ మేడ్ కాళ్ళ మీద పడి క్షమించమంటే నిన్ను నేను క్షమించగలను, కానీ నా బిడ్డలు నిన్ను క్షమించరు, గెట్ అవుట్ అని తనని ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. అక్కడున్న ఫ్లవర్ తోటలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ వైట్ రోజెస్ ని చూసి లిల్లీ ఫుల్ హ్యాపీ అవుతుంటే జయన్ తనకు దగ్గరగా వచ్చి చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తాడు. లిల్లీ నువ్వు కూడా ఈ రోజెస్ లాగే ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి, నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను అని ఓ పోయెట్ లాగా ప్రేమ కబుర్లు చెప్తాడు. యాక్చువల్ గా ఇదంతా జయాన్ గారు తన ఫోన్ లో చూసి చదువుతుంటాడు. ఆ మాటలకే మన లిల్లీ ఎమోషనల్ అయి తన్ని హక్ చేసుకుంటుంది. జయాన్ మనసులో మమ్మీ చెప్పిన ట్రిక్స్ బానే వర్కౌట్ అవుతున్నాయే, నాకైతే ఇవన్నీ చెప్పడం అస్సలు రాదు అని నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా ఇంటికి వస్తుంది. లిల్లీ తన్ని చూసి అమ్మో ఇదా జయాన్ కూతురు అని షాక్ అవుతుంది. జియా తన్ని గుర్తు పట్టుకున్నా మా డాడీకి నీ మీద మనసు విరిగిపోయింది తెలుసా, ఆయన వేరే పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరో ఒక కత్తి దొరికిందట, పైగా అది ప్రెగ్నెంట్ అట, నేను మెయిన్ ని కూడా పంపించాను ఆ బిడ్డని చంపించడానికి, కానీ ఫెయిల్ అయింది అని పచ్చిగా నిజం చెప్పేస్తుంది. అది విన్న లిల్లీ భయపడిపోయి అంటే నువ్వు ఒక పసిబిడ్డని చంపాలనుకున్నావా అని అడిగితే అవును, జయన్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంతా నాదే అవ్వాలి, అది ఎవరికి దక్కనివ్వను అని అరుస్తుంది. లిల్లీ మనసులో ఇంట్లో మమ్మీ లేరు, జయాన్ లేడు, ఈ అమ్మాయికి గనుక నేను ఎవరో తెలిస్తే నా బిడ్డలకి హాని చేస్తుంది, నేను రిస్క్ తీసుకోలేను అని అనుకుంటూ ఆమె ముందు ఒక పేదదానిలాగానే యాక్టింగ్ చేస్తుంది. జియా తన్ని ఒక పని మనిషిలా చూడడం స్టార్ట్ చేసి తనకి వైన్ సర్వ్ చేయమని చెప్పి ఆర్డర్ వేస్తుంది. లిల్లీ ఒప్పుకుంటుంది. పార్టీలో జియా లిల్లీని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుంది. ఏ పల్లెటూరు బైకు, సరిగ్గా సర్వ్ చేయి, ముసలోళ్ళని ట్రాప్ చేయడం తప్ప నీకు ఇంకేం వచ్చు అని తానే ఎగతాలు చేస్తూ లిల్లీ మీద వైన్ కుమ్మేస్తుంది. పాపం లిల్లీ అంత అవమానాన్ని భరిస్తూ నిలబడిపోతుంది అనమాట. వాళ్ళ అత్తగారి సెక్రటరీ అక్కడికి వచ్చి లిల్లీని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ మెడ పట్టి బయటికి గెంటేస్తాడు. జియా షాక్ అయ్యి ఏంటిదంతా అని అడిగితే ఇదంతా బాస్ ఆర్డర్, నేనేం చేయలేను అని సెక్రటరీ చెప్పేస్తాడు. కొద్దిసేపటి తర్వాత స్టేజ్ మీద జియా తన డాడీకి కాబోయే భార్యను అంటే తన స్టెప్ మామ్ ని అనౌన్స్ చేస్తుంది. లిల్లీ స్టేజ్ మీదకి రావడం చూసి జియా అరుస్తుంది. నేను నా స్టెప్ మామ్ గురించి అనౌన్స్ చేశాను, ఈ పని దాని గురించి కాదు అని అనగానే జయాన్ కోపంగా ఎవరినే పనిది అంటున్నావు అని అరుస్తాడు. జియా వెటకారంగా అవును డాడీ, ఈ షేమ్లెస్ పర్సన్ కి నేను పనిదానిలాగా ఉంటే ఛాన్స్ ఇస్తే నీ ఎంగేజ్మెంట్ ని పాడు చేయాలని చూస్తోంది అని అంటే మేనేజర్ కూడా గొంతు కలుపుతాడు. అవును, ఈమెకి నీ మమ్మీ సెక్రటరీతో ఎఫైర్ ఉంది, అందుకే వాడు పార్టీలో తనకి సపోర్ట్ చేస్తూ నా ఫ్రెండ్స్ ని బయటికి గెంటేశాడు అని చాడీలు చెప్తాడు. అప్పుడు వాళ్ళ అత్త వచ్చి అరుస్తుంది, మీ అందరి ఇల్లు తగలబడిపోను, నోరు ముయ్యండి అని చెప్తున్నా కూడా జియా అక్కున్న డాడీ చూసారా, ఈమె మీ పార్టీని పాడు చేయడమే కాకుండా మన నానమ్మకు కూడా కోపం తెప్పించింది అని లిల్లీని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. జయాన్కి కోపం వచ్చి జియాకు ఒక్కడి గట్టిగా పీక్తాడు. నీ సొంత తల్లినే పనిది అంటావా, పైగా తన మీద చెయ్యెత్తుతావా, నీకెంత ధైర్యం అని అరుస్తాడు. జియా షాక్ అయ్యి ఏంటి ఈ లిల్లీ నా స్టెప్ మామా, నేను నమ్మను, ఈ పల్లెటూరు బైకు జయాన్ ఫ్యామిలీ కోడలు అవ్వడం ఏంటి అని ఏడుస్తుంటే జయాన్ అరుస్తాడు, నా పెళ్లి నా ఇష్టం, నన్ను అడగడానికి నువ్వెవరు అని. జియా రెచ్చగొడుతూ డాడీ నేను జిహాన్ని తన నుండి లాక్కున్నాను కదా, అందుకే ఆ రివెంజ్ తీసుకోవడానికి మిమ్మల్ని ట్రాప్ చేసింది అని అంటే జయాన్ అంటాడు చాలు, నేను లిల్లీని ప్రేమిస్తున్నాను, నేను దాన్ని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశాను, వెంటనే తనకి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. జియా సారీ చెప్పనని మొండికేసి పెళ్లి క్యాన్సిల్ చేయమని ఏడుస్తుంటే లిల్లీ కావాలని సాడ్ గా ఏడుస్తూ నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని అంటే జయాన్ తన్ని ఆపుతాడు. జియా మళ్ళీ ఏదో అనబోతుంటే జయాన్ తనకి ఇంకోటి ఇస్తాడు, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేకపోతే జయాన్ ఫ్యామిలీ నుండి వెళ్లిపో అని గెంటేస్తాడు. ఆ జియా వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి నానమ్మ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయని ఏరిస్తే ఆవిడ నా గారాబం నిన్ను పాడు చేసింది జియా అని మొహం చాటేస్తుంది. జియాకి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను లిల్లీని చంపేస్తాను అని అరిస్తే జయాన్ తన పార్టీ నుండి బయటికి విసిరేయమంటాడు. ఏనా మధ్యలో దూరి జియా గురించి ఏదో చెప్పబోతుంటే తన్ని కూడా గెంటేయమంటాడు. ఎవరెవరైతే నా భార్యను బుల్లి చేస్తారో వాళ్ళందరినీ బయటికి గెంటేయండి అని ఆర్డర్ వేస్తాడు. చివరికి జయాన్
జయాన్ లిల్లీల పెళ్లి గ్రాండ్ గా జరిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ జరిగేదేంటి, ఫస్ట్ నైట్ కదా. సో రాత్రి బెడ్రూమ్ లో జయాన్ లిల్లీ అని దగ్గరకు వస్తే తను నాకు ఆకలిగా ఉంది అంటుంది. అవునవును ఆకలి కదా, ఫస్ట్ బాగా తిను, అప్పుడే బలం బాగా వస్తుంది అని జయాన్ అంటే, ఇక్కడ బలంతో ఏం పని అని లిల్లీ అడుగుతుంది. మనోడు ఒక టైప్ ఆఫ్ నవ్వు నవ్వుతూ, డాక్టర్ చెప్పారు ఆఫ్టర్ 3 months మనం రొమాన్స్ చేసుకోవచ్చని అని దగ్గరకు వస్తాడు. లిల్లీ సిగ్గుపడుతూ, చూడండి జియా మీ కూతురని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. సారీ లిల్లీ మర్చిపోయాను అని అంటే, తనకి నాకు ఒకే ఏజ్, తను నా క్లాస్మేట్ తెలుసా అని లిల్లీ అంటుంది. పర్లేదు ఇప్పటి నుంచి తను నిన్ను మమ్మీ అని పిలుస్తుందిలే అని జయాన్ తన్ని కూల్ చేయడానికి చూస్తాడు. ఆ మాట వినగానే లిల్లీ ఇమాజిన్ చేసుకుంటుంది, జియా ఇంట్లో వంట చేసి మమ్మీ అన్నం రెడీ, బెడ్ కూడా క్లీన్ చేశాను, డాడీ పడుకోవడానికి వచ్చేయండి అని పిలుస్తున్నట్టు ఊహించుకొని ఫుల్ ఖుష్ అయిపోతుంది. జయాన్ తన్ని హక్ చేసుకొని, సారీ లిల్లీ ఇకపై నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు, నిన్న రాత్రి మనం మిస్ అయిన ఆ రొమాన్స్ ని ఇప్పుడు కంటిన్యూ చేద్దామా అని తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ జియా వచ్చి మళ్ళీ తలుపు బాదుతుంది. డాడీ డోర్ ఓపెన్ చేయండి, లిల్లీతో మీరు ఇవన్నీ చేయకూడదు అని వాళ్ళు చేసుకునే రొమాన్స్ లో మధ్యలో పుల్ల పెడుతుంది. జయాన్ చిరాగ్గా, పిల్లలు పేరెంట్స్ మధ్యలో మాట్లాడకూడదు అని అంటే, జియా లిల్లీని గెస్ట్ రూమ్ కి పంపండి, తను మీతో పడుకోకూడదు అని ముందుకేస్తుంది. జయాన్ కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను చేసే పనులు ఇది పుల్లలు పెడుతుంది చూడు అని అరుస్తూ, నువ్వు ఇంకోసారి నీ మమ్మీని ఇన్సల్ట్ చేస్తే నీ బ్యాంక్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తాను జాగ్రత్త అని తన్ని బయటికి పంపించేస్తాడు. జియా వెళ్లిపోయినట్టే చేసి కావాలని తలుపు దగ్గర చెవి పెట్టి వింటుంటే లిల్లీ అది అబ్జర్వ్ చేసి ఏడిపించాలని ప్లాన్ వేస్తుంది. గట్టిగా అరుస్తుంది, హ్యాపీ ఏం చేస్తున్నారు అని అరుస్తూ బెడ్ మీద జోరుగా జంపింగ్ చేస్తూ ఉంటుంది. పక్కనున్న జయాన్ కి టెన్షన్ పుడుతుంది. బేబీ కొంచెం జాగ్రత్త, అని పొట్టలో బేబీస్ ఉన్నాయి కదా అని అంటుంటే, హబ్బీ చాలు ఇక చాలు అని ఇంకాస్త అరుస్తూ ఉంటుంది. అది విని జియా తట్టుకోలేక కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోగానే లిల్లీ హ్యాపీగా, హబ్బీ నాకు నొప్పిగా ఉంది అని యాక్టింగ్ చేస్తూ కింద పడిపోబోతుంటే జయాన్ తన్ని పట్టుకుంటాడు. నువ్వు యాక్టింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ లిల్లీ అని అంటే, అవును తను వెళ్లిపోయింది కదా, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటాను, నాకు ఇంకేం చేసే మూడ్ లేదు అని లిల్లీ బెట్ చేస్తుంది. జయాన్ నవ్వుతూ, అవునా ఒకవేళ తను మళ్ళీ వస్తే నీ నాటకంలో నేను మళ్ళీ హెల్ప్ చేస్తానులే అని తన్ని క్యూట్ గా దగ్గరికి లాక్కుంటాడు. ఇంకో పక్క జియా కోపంతో, నేను నీ మగాన్ని లాక్కుంటే నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి మా డాడీనే ట్రాప్ చేసావా, చూడు రేపు నేను జిహాన్ ని పెళ్లి చేసుకుని నీకెలా చుక్కలు చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి జిహాన్ కి కాల్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లిల్లీ కాలేజ్ కి వెళ్తుంటే జయాన్ని తోడుగా తీసుకెళ్లమని అంటుంది. దానికి లిల్లీ రిజెక్ట్ చేస్తుంది. తను ఎందుకు నా కోసం రావడం, నేనే వెళ్లిపోతానులే మమ్మీ అని చెప్తుంటే జయాన్ మమ్మీ కూడా సరే జాగ్రత్తగా వెళ్ళమంటుంది. అప్పుడు సెక్రటరీ అడుగుతాడు, బాస్ మీరు మేడంతో వెళ్ళట్లేదా అని. మనోడు యాటిట్యూడ్ తో, లిల్లీ నా భార్య, చిన్నపిల్ల కాదు, నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి అని అరుస్తాడు. కట్ చేస్తే మనోడు తన ఇంపార్టెంట్ పనులన్నీ పక్కన పెట్టి ముందే లిల్లీ కాలేజ్ కి చేరుకుంటాడు. సెక్రటరీ టీజ్ చేస్తూ, బాస్ ఇదేనా మీ ఇంపార్టెంట్ పని అని అడిగితే, నీకెందుకురా వెళ్ళిక్కడ నుంచి అని జయాన్ అరుస్తాడు. కాలేజ్ రూమ్ లో లిల్లీ తన బెస్టీని చూసి నేను చాలా మిస్ అయ్యానని హక్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే జిహాన్ అండ్ జియా వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. జియా వెటకారంగా, చూడు లిల్లీ జిహాన్ నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు, కానీ నేను ఇప్పుడు తన భార్యని కాబోతున్నాను, మా పెళ్లి అయిపోయింది కూడా అని విర్రవీగుతుంది. లిల్లీ నవ్వుతూ, అవునా మరి మీ డాడీకి ఈ విషయం తెలుసా అని అడిగేసరికి వాళ్ళిద్దరి గొంతులో పెద్ద ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది. జిహాన్ అరుస్తాడు, నోరు మూయ్, నువ్వు ఒక పనిదానికి కూడా పనికిరావు, నీ లిమిట్ నువ్వు తెలుసుకో, నేను ఇప్పుడు జయాన్ ఫ్యామిలీకి అల్లుణ్ణి, అంటే నీకు యజమానిని, మా ఫ్యామిలీకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. లిల్లీ జియా వైపు చూసి, పాపం జియా నువ్వు ఇంకా నా గురించి జిహాన్ కి చెప్పలేదా అని అంటే, నువ్వు జస్ట్ ఒక పనిదానివి, నా పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చాను కదా అని చెప్పి నీకు ఏదో పెద్ద గౌరవం ఇచ్చానని ఫీల్ అవ్వకు అని చెప్పి జిహాని షాపింగ్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇంట్లో సెక్రటరీ వచ్చి ఇలా జియా పెళ్లి చేసుకుంటుంది, తన సామాన్లన్నీ తీసుకుని వెళ్లిపోతుందని చెప్పగానే జయాన్ అరుస్తాడు, తనకేమైనా పిచ్చా, నన్ను అడగకుండా ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అరవగానే వాళ్ళ మమ్మీ, వాళ్ళ పెళ్లి అయిపోయింది కదా ఇక మనం ఏం చేయలేము అని పార్టీకి వెళ్ళొద్దు అని అంటుంది. కానీ లిల్లీ మనం ఖచ్చితంగా వెళ్దాం మమ్మీ అని అంటే, జయాన్ ఎందుకు, నీ పాత బాయ్ ఫ్రెండ్ అక్కడ చూడాలనుందా అని జలస్ తో అడుగుతాడు. అదేం లేదు, మనం జియా పేరెంట్స్ కదా, తన జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత కదా అని అంటుంది. వాళ్ళ మమ్మీ కూడా హ్యాపీ అయ్యి ఆ పెళ్లికి వెళ్ళడానికి వెడ్డింగ్ డ్రెస్సెస్ అన్ని ఆర్డర్ చేస్తుంది. ఆ రాత్రి మనోడు రూమ్ లోకి వచ్చి, డ్రెస్ నచ్చిందా లిల్లీ అని అడుగుతాడు. తను టచ్ చేసి హా బాగుంది అని అంటే జయాన్ తన దగ్గరకు లాక్కొని, అయితే ఈ రాత్రన్నా మనం మన వెడ్డింగ్ నైట్ ని కంటిన్యూ చేద్దామా అని అడుగుతాడు. లిల్లీ సిగ్గుపడుతూ, హా కానీ జెంటిల్ గా అని అంటుంది. జయాన్ నవ్వుతూ, అర్థమైంది అని ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ అబ్సెషన్ స్టార్ట్ అయ్యి రాత్రంతా వాళ్ళ ఫస్ట్ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లికి వెళ్తూ, లిల్లీ నా నడుము ఎంత నొప్పిగా ఉందో తెలుసా, ఇదంతా మీ వల్లే అని బుంగబూతి పెట్టుకుంటుంది. మనోడు ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి, బేబీ ఇంటికి వెళ్ళాక నేనే నీ బాడీకి మసాజ్ చేస్తానులే అని తనని టీజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే తనకు ఒక కాల్ వస్తుంది. లిల్లీ తన హస్బెండ్ కి ఆ కాల్ లిఫ్ట్ చేయమని చెప్పి పార్టీకి వెళ్తుంది. పార్టీలో జియాన్ చూడగానే
చూడగానే లిల్లీ కావాలని వెటకారంగా నేను నీ తల్లిని, నాకు వెల్కమ్ చెప్పవా అని అడుగుతుంది. నువ్వు నాకు తల్లివి కావు, పైగా నీకు చాలా బాధగా ఉంది కదా, నీ బాయ్ ఫ్రెండ్ జిహాని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని జియా ఎగతాలు చేస్తుంటే లిల్లీ వెంటనే యాక్టింగ్ చేసి అయ్యో నా గుండె ముక్కలైపోయింది అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ముందుంది క్రొకొడైల్ ఫెస్టివల్, ఇంకా ఏడుస్తావు చూడు అని వెళ్తుంటే లిల్లీ మనసులో నీ గొర్రెమొగుని నువ్వే ఉంచుకో తల్లి, నాకేం అవసరం లేదు అని నవ్వుకుంటుంది. ఆ తర్వాత పెళ్లాచారాల ప్రకారం జిహాన్ తన అత్తమామలకి మర్యాద చేయాలి కదా, సో వాడు ఫిక్స్ అయిపోతాడు మిస్టర్ అండ్ మిసెస్ జయాన్ ముందు మంచి ఇంప్రెషన్ కొట్టాలి అని అనుకుంటూ జిహాన్ ఒంగి మరీ టీ సర్వ్ చేస్తుంటాడు, వాళ్ళ ఫేసెస్ కూడా చూడకుండా. లిల్లీ సోఫాలో కాలు మీద కాలేసుకొని ఏంటి అల్లుడు గారు ఎలా ఉన్నారు, టీ మాత్రం భలే ఉంది, ఇక లేచి ముఖం చూడండి అని అంటుంది. ఆమెను చూసి వాడు షాక్ అయిపోతాడు. జియా కోపంగా మా డాడీ పక్కన కూర్చునే అర్హత నీకు లేదు, ముందు లెగు అక్క నుంచి అని అరిస్తే లిల్లీ అంటుంది నేను నీకు తల్లిని జియా, నాతో ఇలా మాట్లాడకు అని అనగానే జయాన్ కూడా అరుస్తూ లిల్లీ చెప్పబట్టే నేను ఇక్కడికి వచ్చాను, లేదంటే ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసరికి జియా షాక్ అవుతుంది. ఇంకా చెప్తాడు మీరు గనక లిల్లీకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగదు అని వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళకి వేరే దారి లేక మనసు చంపుకొని మమ్మీ డాడీ ప్లీజ్ టీ తాగండి అని ఇద్దరికి టీ సర్వ్ చేస్తారు. లిల్లీ తన అత్తగారు అవతారంలో నా కూతురు అల్లుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇదిగో మీ మమ్మీ ఇచ్చే గిఫ్ట్ అని ఒక రెడ్ ఎన్వలప్ ఇస్తుంది. జియాకి మండిపోతుంది, ఇది గెస్ట్లందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తుంది, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నీ సంగతి చూస్తానే లిల్లీ అని రగిలిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే కూతురు అల్లుడు వీళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో డైనింగ్ టేబుల్ దగ్గర జిహాన్ గడు జియాకి తినిపిస్తూ షో ఆఫ్ చేస్తుంటారు. వాళ్ళిద్దరు తెగ ప్రేమ చేసుకోవడం చూసి జయాన్కి జలసి వస్తుంది. తను లిల్లీకి సైగ చేస్తే తను కూడా హబ్బీ ఇది తిను అని జయాన్కి తినిపిస్తుంది. జియా అడ్డుపడుతూ మా డాడీకి టోఫు అంటేనే ఇష్టం, బ్రాకలీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అంటే మన జయాన్ తనకి ఇన్సల్ట్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా ఆ బ్రాకలీ తినేసి టేస్టీగా ఉంది అని అంటాడు. లిల్లీ సారీ చెప్తే హనీ నువ్వేం తినిపించినా నాకు ఇష్టమే అని తన్ని హ్యాపీ చేస్తాడనమాట. జియాకి పిచ్చ కోపం వస్తుంది. జిహానికి ఏమో ఏం అర్థం కాదు, అసలు ఈ లిల్లీ నా మామగారి మీద ఏ మంత్రం వేసింది అని ఒకటే డౌట్ పడుతుంటాడు. ఇంకో పక్క జిహాన్ ప్లాన్ వేస్తాడు. లిల్లీకి దేని వల్ల భయమో నాకు బాగా తెలుసు, నా దగ్గర ఒక అదిరిపోయే ప్లాన్ ఉందని ఒక కుట్ర పన్నుతాడనమాట. దాంతో ఆమెకి వాళ్ళ మమ్మీ నుండి కాల్ వస్తుంది. ఆ మమ్మీ కాల్ చూడగానే ఆమె భయపడుతుంది. ఏంటే నువ్వు నాతో అబద్ధం చెప్తావా, ఒక ముసలోడి బిడ్డకి తల్లయ్యావు కదా, మాకు రావాల్సిన కట్నం డబ్బులు ఎక్కడా అని నోటికొచ్చినట్టు తిడుతుంది. లిల్లీ ఏడుస్తూ మమ్మీ నేను అలాంటిదేం చేయలేదు అని అంటుంటే జయాన్ మమ్మీ ఫోన్ లాక్కుని అరుస్తుంది. ఎంత ధైర్యమే నీకు, నా కోడల్ని ఇలా అంటావా, నీ కాళ్ళు ఇరగొడతాను, జుట్టు పీకేస్తాను జాగ్రత్త, నా కోడలికి మళ్ళీ కాల్ చేసావు నీ అంతు చూస్తాను. కాల్ కట్ చేసి లిల్లీతో అంటుంది ఇకపై ఇలాంటి కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోకమ్మా, నీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పగానే లిల్లీ ఏడుస్తూ మమ్మీ తను నా సొంత తల్లి అని చెప్తుంది. ఆవిడ షాక్ అవుతుంది, ఏంటి నీ సొంత తల్లా అని. ఇంకా జయాన్ ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ చాలా అప్సెట్ గా చూసి ఏమైంది మమ్మీ అని అడుగుతాడు. ఆవిడ కోపంగా లిల్లీ ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటుందిరా, కానీ తన సొంత తల్లి తనతో ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో, నేను అన్ని అరేంజ్మెంట్ చేశాను, రేపు మనం అందరం వెళ్లి వాళ్ళ అమ్మని కలిసి అన్ని తేల్చేద్దాం అని అంటుంది. జయాన్ సర్ది చెప్తూ మీరు కూల్ అవ్వండి మమ్మీ, నేను లిల్లీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుంటాను అని అంటాడు. రూమ్ లోకి వెళ్ళాక లిల్లీ చాలా సాడ్ గా ఉంటే జయాన్ టీజ్ చేస్తూ ఏమైంది నా పిగ్గి వైఫ్ కి ఎందుకంత సాడ్ గా ఉంది అని అడుగుతాడు. మా మమ్మీ నన్ను అస్సలు ప్రేమించదు అని ఏడిస్తే జయాన్ తన్ని హక్ చేసుకుని మీ మమ్మీ ప్రేమించకపోతే ఏంటి, నేనున్నాను కదా, నా ఫ్యామిలీ కూడా ఉంది కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని భరోసా ఇస్తాడు. లిల్లీ అతన్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ మీరు నా లైఫ్ లోకి వచ్చినందుకు అని చెప్తుంది. వాళ్ళు ఊరెళ్దామని జయాన్ అంటే మా ఊరు పల్లెటూరు, అక్కడంతా దుమ్ము ధూళి చాలా గందరగోళంగా ఉంటుంది అని అనేసరికి ఏం పర్లేదు, నేను నీ హస్బెండ్ ని, నీతో పాటు రావడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తన్ని నవ్వించడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మ జయాన్తో అంటుంది నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో అని. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే జియా ఫోన్ లో ఎవరికో వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తుంది. జియా తన నానమ్మ దగ్గరికి వెళ్లి వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నానమ్మ నన్ను క్షమించు, అంతా నా తప్పే అని అంటున్నప్పుడే సెక్రటరీ వచ్చి మెడిసిన్ ఇస్తుంటే జియా తెలివిగా నానమ్మ అక్కడ ఎలుకుంది చూడు అని ఆవిడ చూపి తిప్పి మెడిసిన్ బాటిల్ ని మార్చేస్తుంది. జయాన్ మమ్మీ తెలియకుండా తప్పుడు మందులు వేసుకుంటారు పాపం. ఇంకో పక్క జయాన్ లిల్లీ కార్ లో ఊరికి వెళ్తుంటే వాళ్ళ మమ్మీ హెల్త్ చాలా సీరియస్ గా ఉందని తెలియడంతో లిల్లీ కంగారుగా వెంటనే హాస్పిటల్ కి పదండి అని అరుస్తుంది. కానీ జయాన్ వద్దు అని చెప్పి లిల్లీని పంపించేస్తాడు. జయాన్ డ్రైవర్ తో మేడం ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హాస్పిటల్ కి బయలుదేరతారా. లిల్లీ తన ఇంటి దగ్గర దిగుతూ మనసులో అనుకుంటుంది నేను వీళ్ళందరి ముందు మరీ అంత రిచ్ గా షో ఆఫ్ చేయకూడదు అని. అలా అనుకుంటూ డ్రైవర్ ని కార్ ని దూరంగా పార్క్ చేయమంటుంది. అక్కడేమో లిల్లీ సొంత తల్లి వాళ్ళ అన్నయ్య కలిసి ఒక దారుణమైన ప్లాన్ వేస్తారు. కేవలం డబ్బు కోసం లిల్లీని ఒక పిచ్చివాడితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆమె షాక్ అయ్యి మమ్మీ నీకేమైనా పిచ్చా, నేను నీ సొంత కూతుర్ని, నన్నెలా ఇలా డబ్బు కమ్మేస్తావు అని
అని అడుగుతుంది. నేను నీ మంచికే చేస్తున్నాను అని ఆవిడ అంటే, ఏం మంచి, నా సంపాదన అంతా నీకే ఇచ్చాను, నా టైం అంతా నీకే ఇచ్చాను, ఇప్పుడు నన్ను అమ్మేస్తావా అని నిలదీస్తుంటే వాళ్ళ అన్నయ్య ఓవర్ యాక్షన్ చేస్తూ, నేను ముందే చెప్పాను కదా మమ్మీ దీన్ని చదివించొద్దని అని లిల్లీ మీద చెయ్యెత్తి తన ఫోన్ లాక్కుని పగలు కొట్టేస్తాడు. హాస్పిటల్లో ఏమో జయాన్ కంగారుగా మమ్మీ ఏమైందని అడిగితే, నేను బానే ఉన్నానురా, జియాతో మాట్లాడుతూ మెడిసిన్ వేసుకోగానే సడన్ గా కళ్ళు తిరిగాయి అని చెప్తుంది. ఆ మాటకి జయాన్ కి అర్థమైపోతుంది, ఇదంతా నువ్వే చేసావు కదా జియా అని తన గొంతు పట్టుకుంటాడు. లిల్లీకి కాల్ చేస్తేనేమో ఫోన్ కలవదు. దాంతో పిచ్చెక్కిపోతాడు. జియాని ఈడ్చుకుంటూ కారులో వేసుకుని లిల్లీ ఊరికి బయలుదేరతాడు. అక్కడ లిల్లీ ఇంటికి జిహాన్ కూడా వస్తాడు. వాళ్ళకి డబ్బులిచ్చి ఇదంతా సెటప్ చేసింది ఆయదవే అనమాట. లిల్లీ చేతులు కాళ్ళు కట్టేసి బంధిస్తారనమాట. జిహాన్ లోపలికి వచ్చి వెటకారంగా, చూద్దాం ఈ పిచ్చివాడితో నువ్వు నైట్ స్పెండ్ చేశాక మిస్టర్ జయాన్ నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా అని అడుగుతాడు. లిల్లీ తన కట్లను విప్పుకొని ఒక్కసారిగా జిహాన్ తల మీద గట్టిగా కొడుతుంది. వాడు స్పృహ తప్పిపోతాడు. అప్పుడే ఆ పిచ్చోడు లోపలికొచ్చి, నేను నా భార్యతో పడుకోబోతున్నాను అని అంటాడు. వాళ్ళ మమ్మీ బయట నుండి, నేను చెప్పింది గుర్తుంది కదా, బాగా ఎంజాయ్ చేయరా పిచ్చోడా అని అంటుంది. జియా కార్లో హ్యాపీగా నవ్వుతూ, ఇప్పటికే ఆ పిచ్చోడు లిల్లీతో నైట్ స్పెండ్ చేసి ఉంటాడు అని సంబరపడిపోతుంటే జయాన్ అక్కడికి వచ్చి, లిల్లీ ఎక్కడా అని గట్టిగా అడుగుతాడు. తను తన హస్బెండ్ గదిలో ఉంది అని విలేజర్స్ అందరు చెప్తారు. జయాన్ షాక్ అయ్యి, హస్బెండా, నేనే తన హస్బెండ్ ని అని లోపలికి పరిగెత్తుతాడు. బెడ్ మీద ఉన్న వాళ్ళని చూసి అందరూ నోరెళ్ళబెడతాడు. జయాన్ ఆ పిచ్చివాడిని తోసేసి, అందరూ బయటికెళ్ళండి అని అరుస్తాడు. జియా రెచ్చగొడుతూ, లిల్లీ నువ్వు ఎవరినైనా ట్రాప్ చేయాలనుకుంటే మంచి హ్యాండ్సమ్ గాన్ని వెతకాలి కదా, ఈ పిచ్చోడిని వెతికావేంటి అని ఎగతాళి చేస్తుంది. జయాన్ సీరియస్ అయి, నోరు ముయ్ అని లిల్లీ మీద బ్లాంకెట్ కప్పి, లిల్లీ నువ్వు భయపడకు, ఏమైందో నాకు అనవసరం, నేను నీ భర్తను, నేను నీతోనే ఉంటాను అని ఏడుస్తూ అంటాడు. అప్పుడు లిల్లీ పక్క నుండి, హనీ నేను ఇక్కడున్నాను అని అంటుంది. అందరూ షాక్ అయి బెడ్ మీద చూస్తే ఆ పిచ్చి వాడి పక్కనున్నది జిహాన్. జియా ముఖం మాడి మసవుతుంది. లిల్లీ నవ్వుతూ జియాన్ తో, నేను బానే ఉన్నాను ఏడవకండి అని హగ్ చేసుకుంటుంది. జిహాన్ ఆ పిచ్చోడితో నైట్ స్పెండ్ చేశాడని తెలిసి అందరూ అసహించుకుంటారు. ఆ జిహాన్ గడికి ఇంకా మత్తొదలనట్టుంది. బేబీ ఐ లవ్ యూ అని పిచ్చివాడిని హక్ చేసుకుంటుంటే వాడు, ఎచ్చి నన్ను ముట్టుకోకు, నువ్వు చాలా గలీజ్ గా ఉన్నావు అని జిహాన్ని తోసేస్తాడు. ఆ పిచ్చోడికి కూడా వీడు నచ్చలేదు. ఆఖరికి లిల్లీ మనసులో అనుకుంటుంది ఇంకా, ఒరే జిహాన్ గా, నువ్వు అందరి ముందు నా బాత్రూమ్ ని విప్పాలని చూసావు కదా, ఇప్పుడు అనుభవించు అని నవ్వుకుంటుంది. జయాన్ మనుషులు ఆ జిహాన్ గాన్ని చిత్తక బాదుతారు. వీళ్ళిద్దరు వెళ్లిపోతుంటే లిల్లీ అన్నయ్య వచ్చి మళ్ళీ గొడవ చేస్తుంటాడు. జయాన్ వాడిని ఒక తన్ను తన్ని, నీలాంటి తల్లి నీలాంటి అన్నయ్య అస్సలు ఉండకూడదు అని అరుస్తాడు. వాళ్ళన్నే నాకు డబ్బులి, తనని 20 ఏళ్లు సాకేం కదా, కావాలంటే ఇంకెంతమందినైనా పిల్లల్ని కనిపెట్టుకో, కానీ మా డబ్బులు మాకు ఇచ్చేసాయి అని నీచంగా మాట్లాడుతుంటాడు. లిల్లీ రోషంగా, ఎంత కావాలి నీకు అని అడిగి, డబ్బులు తీసుకున్నాక మీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండకూడదు అని కండిషన్ పెడుతుంది. వాళ్ళు 3 లక్షలు అడిగితే 1 లక్షకి ₹1 కూడా ఎక్కువ ఇయ్యను అని 1 lakh డీల్ మాట్లాడుతుంది. పైగా కాంట్రాక్ట్ మీద కూడా సంతకం చేపించుకుంటుంది. ఆ అడక తినే విధవలు హ్యాపీగా సంతకం చేసి, ఈ రోజు నుంచి లిల్లీ మా కూతురు కాదు అని అనౌన్స్ చేస్తారు. కానీ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, లిల్లీ హస్బెండ్ జయాన్ ఈ కంట్రీలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అని. వాళ్ళు సంతకం చేశారు కాబట్టి ఇప్పుడు ఏమి చేయలేక ఏడుస్తుంటారు. జీహానే ఇదంతా ట్రాప్ చేశాడని వాళ్ళ మీద పడి సస్తారు. ఇంట్లో జిహాన్ ఒకరిపైన ఒకరు బ్లేమ్స్ వేసుకుంటూ ఉంటారు. జియా అరుస్తుంది, నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఈ పల్లెటూరు బైకుని తల్లిగా చేసుకోవడానికి నేను ఒప్పుకోను, మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే మిమ్మల్ని నా డాడీగా కూడా ఒప్పుకోను అని జయాన్ని బెదిరించేసరికి జయాన్ కి ఆమె చేసిన పనులన్నీ తెలిసొస్తాయన్నమాట. అప్పుడు, చాలు జియా, నువ్వు అన్ని హద్దులు ఇప్పుడే దాటేశావు, ఈ రోజుతో నీకు నాకు తండ్రి కూతుళ్ల బంధం కూడా లేదు అని అరుస్తాడు. జియా ఏడుస్తూ, డాడీ నేను మీ సొంత కూతుర్ని, తన కడుపులో ఉన్న ఒక 2 అనాథ పిల్లల కోసం నన్ను ఇలా అంటారా అని అరిస్తే జయాన్ తన్ని గట్టిగా ఒకటి పీకుతాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ ఇస్తాడు. జీహాన్ ఆమెకేమో సర్ది చెప్పడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఆమె ఆ ఫ్యామిలీ నుండి బయటకు వస్తే చాలా మిలియన్ల లాస్ ఉంటుంది కదా, సో సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే జియా వాడికి గట్టిగా ఒకటి ఇస్తుంది. మధ్యలో మాట్లాడుకు, నోర్మై అని అరుస్తుంది. ఆ సిచ్యువేషన్ చూసి లిల్లీ నవ్వుతూ, అరే వా, వీడికి ఇంకొకటి కూడా పడాలి అని అంటే జియా మళ్ళీ జీహాన్ కి ఒక కిక్కిస్తుంది. నువ్వు ఒక పెద్ద శుద్ధపప్పువి, ఈ లిల్లీని జలస్ చేయడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నీ మీద నాకేం ప్రేమ లేదు అని అసలు రంగు బయట పెడుతుంది. జయాన్ సీరియస్ గా వాళ్ళని వెళ్ళిపో అని అరిస్తే జియా బెదిరిస్తూ, నేను మీడియాకు వెళ్లి న్యూస్ మొత్తం స్ప్రెడ్ చేస్తాను, మీ భార్య కోసం మీరు నన్ను వదిలేశారని, పాపం కూతురుపై స్టెప్ మామ్ డాడీల అరాచకం అని న్యూస్ ట్రెండింగ్ అవుతుంది, అప్పుడు మీ కంపెనీ స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. జయాన్ వెటకారంగా నవ్వి, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అంటే జియా, అవును, ఏది ముఖ్యం, కూతురా పెళ్ళామా, డిసైడ్ చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు జయాన్ ఒక పెద్ద బాంబ్ పేలుస్తాడు. అసలు నువ్వు నా సొంత కూతురు అని నేను ఎప్పుడు చెప్పలేదు కదా అని అనగానే
జియా షాక్ అయ్యి అదేంటి అని అడిగితే, నీలాంటి వరస్ట్ ఫెలో నా ఫ్యామిలీ జీన్స్ అయ్యే ఛాన్సే లేదు. 15 years బ్యాక్ మా నాన్న చాలా ఆరోగ్యంతో ఉంటే ఒక మనవడో మనవరాలో కావాలని ఆఖరి కోరిక కోరారు. అప్పుడు మమ్మీ నిన్ను అడాప్ట్ చేసుకోమంటే నిన్ను అనాథాశ్రమం నుండి తెచ్చాను అని నిజాన్ని రివీల్ చేస్తాడు. జియా ఏడుస్తూ, నేను అనాథనా, ఇదంతా అబద్ధం అని అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, అంత నా తప్పేరా, నేనే తన్ని ఇలా తయారు చేశాను అని బాధపడుతుంటుంది. జయాన్ కోపంగా, ఇప్పుడెళ్ళి మీడియాకు చెప్పుకో, నువ్వు నా సొంత కూతురువే కాదు కాబట్టి నాకు ఎలాంటి ఫరక్ పడదు, DNA రిపోర్ట్ తో అంత క్లియర్ చేస్తాను అని అరిస్తే జియా భయపడిపోయి కాళ్ళ మీద పడి సారీ సారీ అని చెప్తుంది. కానీ ఇంత సీన్ చేశాక అతను ఊరుకుంటాడా? ఇంటి నుండి గెంటేస్తాడు. ఇప్పుడు ఆస్తంతా పోయేసరికి ఆ జీహాన్ గాడు కూడా తన భార్యగా ఒప్పుకోనని వెళ్లిపోతాడు. అప్పుడే జియాకి తెలుస్తుంది తను కూడా తల్లి కాబోతుందని. కట్ చేస్తే రూమ్ లో జయాన్ తన ఎంగేజ్మెంట్ రింగ్ ని దాస్తూ ఉంటే లిల్లీ వచ్చి, హనీ నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా అని అడుగుతుంది. జయాన్ కవర్ చేస్తూ, వైఫీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని ఆ డ్రాయర్ ని మెల్లగా మూసేస్తాడు. ఇద్దరి మధ్య మళ్ళీ రొమాంటిక్ నైట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జయాన్ తనని ప్రేమగా ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే లిల్లీ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయని అంటే జయాన్ తన్ని కిస్ చేసి, అవును నిజంగానే టేస్టీగా ఉన్నాయి అని అంటాడు. బేబీ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు రిపోర్ట్ లో ఏదో 0.1 అని తేడా ఉంటుందన్నమాట. మనోడు షాక్ లో కంగారు పడి నెర్వస్ అయిపోతుంటే లిల్లీ నవ్వుతుంది. అతను డాక్టర్ ని కనుక్కొని వస్తానని వెళ్లిపోతే అప్పుడు అక్కడికి జీహాన్ కనిపిస్తాడు. లిల్లీ తను ఇగ్నోర్ చేయాలని చూస్తే వాడు ఇరిటేట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. లిల్లీ జయాన్ కి వెంటనే మెసేజ్ చేసి ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. జీహాన్ తన వెనకాలే వచ్చి, లిల్లీ నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, ఐఎమ్ సో సారీ, మన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయపడతాడు. లిల్లీ దానికి, జీహాన్ నీకేమన్నా పిచ్చా అనంటే, నువ్వు నన్ను మర్చిపోవడానికే కదా జయాన్ని పెళ్లి చేసుకున్నావు, నీ రివెంజ్ తీరిపోయింది కదా అని వాడు మళ్ళీ రెచ్చగొడతాడు. లిల్లీ గట్టిగా ఇచ్చి పడేస్తుంది, నీలాంటి వెదవ కోసం నేను జయాన్ ఫ్యామిలీ డబ్బులు నీకు ఇస్తాననుకుంటున్నావా? నీ రంగేంటో నాకు తెలుసు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో కూడా నాకు బాగా తెలుసు. అసలు నా హస్బెండ్ ఎంత మెచ్యూర్, హ్యాండ్సమ్ అండ్ కేరింగ్ నీకు తెలుసా? ఆయన ముందు నువ్వు కాలి గోటికి కూడా సరిపోవు, నిన్ను నేనెందుకు ప్రేమిస్తాను అని నిలదీస్తుంది. జీహాన్ వెంటనే జియాన్ తిడుతూ, ఆ అనాథ పిల్ల నాకెందుకు, తనకి డివోర్స్ ఇచ్చేస్తాను అని వాగుతుంటే వెనకాలే ఉన్న జియా అది విని వాడి ముఖం మీద నీళ్లు కుమ్మేస్తుంది. దరిద్రపు వెధవ అని జీహాన్ ని చితకబాతుంది. జయాన్ అక్కడికి వచ్చి, ఈ సోది మాట్లాపి మనం ఇంటికి వెళ్దాం పద లిల్లీ అని తన్ని తీసుకెళ్తాడు. దారిలో జయాన్, లిల్లీ నీకు యంగ్ మెన్ అంటే ఇష్టం కదా అనంటే, హబ్బీ ముందు మీరు జెలస్ గా ఉండడం మానేయండి, నాకు ఇష్టమైంది కేవలం మీరు మాత్రమే అని లిల్లీ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానికి అతను, నేను కూడా యంగ్ మెన్ కంటే తక్కువేం కాదు, మన బేబీ వచ్చాక నీకే తెలుస్తుంది నీ మొగుడు ఎంత జెంటిలో ఎంత స్ట్రాంగ్ అని చెప్పి జయాన్ తన అబ్సెషన్ చూపిస్తాడు. లిల్లీ సిగ్గుపడుతుంటే జయాన్ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే లైట్లు ఆన్ అవుతాయి. మమ్మీ వచ్చి సర్ప్రైజ్ అని అరుస్తుంది. లిల్లీ సిగ్గుతో పారిపోతే మమ్మీ జయాన్ని తిడతారు. ఏంట్రా జయాన్, లిల్లీకి ప్రపోజ్ చేయాలని రింగ్ తెచ్చావు కదా మర్చిపోయావా అని. జయాన్, అవును మమ్మీ, నేను ఒక పెద్ద ఎడ్డి మొహోన్ని మర్చిపోయి సచ్చాను అని చెప్పి తలకాయ పట్టుకుంటాడు. అది విని లిల్లీ, వావ్ జయాన్ నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అని హ్యాపీ అవుతుంది. ఇంకో పక్క జయాన్ మనుషులతో జీహాన్ ని చితకబాస్తాడు. పెళ్ళయిన ఆడపిల్లలతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం రా అని వార్నింగ్ ఇస్తాడు. అలా 9 months గడిచిపోతాయన్నమాట. లిల్లీకి పొట్ట పెరిగిపోతుంది కానీ మనోడు ఇంకా ప్రపోజ్ చేసుండడు. లిల్లీ హబ్బీ అనేదో అడగబోతుంటే మమ్మీ సెక్రటరీని అడుగుతారు, ఈ రోజైనా వాడు నీకు ప్రపోజ్ చేశాడా అని. సెక్రటరీ, లేదు మేడం, బాస్ మళ్ళీ భయపడ్డారు, లేదంటే రింగ్ మర్చిపోయి ఉంటారు అని నవ్వుతాడు. డెలివరీకి కొన్ని వారాల ముందు జయాన్ లిల్లీ దగ్గరకు వచ్చి చాలా నెర్వస్ గా, లిల్లీ ఇంకొన్ని రోజుల్లో మనకి బేబీస్ రాబోతున్నారు, నేను నీకో విషయం చెప్పాలి, నేను నిన్ను అని తడబడుతుంటే లిల్లీ నవ్వుతూ నా ఆన్సర్ ఎస్ అని చెప్పేస్తుంది. జయాన్ షాక్ అయ్యి ఏంటి అని అడిగితే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. జయాన్ ఆనందానికి హద్దులు లేవు. సెక్రటరీ వెంటనే రింగ్ ఇస్తే జయాన్ లిల్లీ వెలికి తొడిగి, నా ఈ 35 years లో నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు లిల్లీ, నిన్ను చూడగానే నీ మీద పడిపోయాను, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే లిల్లీకి పొరిటి నొప్పులు స్టార్ట్ అవుతాయన్నమాట. సీన్ కట్ చేస్తూ అప్పుడే డాక్టర్ వచ్చి, కంగ్రాచులేషన్స్ మీకు ఒక బాబు ఒక పాప పుట్టారు అని చెప్తాడు. జాన్ పరిగెత్తుకుంటే లోపలికి వెళ్లి లిల్లీని చూసి ఎమోషనల్ అయిపోయి, థ్యాంక్ యూ లిల్లీ, నాకు ఇంత క్యూట్ పిల్లల్ని ఇచ్చినందుకు, నువ్వు పడ్డ కష్టానికి కూడా థ్యాంక్ యూ అని ముద్దు పెట్టుకుంటాడు. లిల్లీ తను వేలుకున్న రింగ్ ని చూసి మురిసిపోతుంటే జాన్ కొన్ని ప్రాపర్టీ పేపర్స్ తీస్తాడు. ఇది నీకు మన బేబీస్ కి నా తరపున గిఫ్ట్, నా ఆస్తిలో సగం మీ పేరు మీద రాసేశాను అని చెప్తాడు. లిల్లీ షాక్ అయ్యి, అంటే మీరు ఇన్ని రోజులు ఈ పనిలోనే బిజీగా ఉన్నారా, అందుకే నాకు ప్రపోజ్ చేయలేదా అని అడిగితే, అవును లిల్లీ, ఏజ్ లో నీకంటే పెద్దవాణ్ణి కదా, నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని ఒక భయం, అట్లీస్ట్ నా ప్రేమతో కాకపోయినా నీకు ఆస్తితో అయినా నిన్ను నా దగ్గరే పెట్టుకోవాలనుకున్నాను అని తన అబ్సెషన్ ని బయట పెడతాడు. లిల్లీ ఎమోషనల్ అవుతూ అతన్ని హక్ చేసుకుంటుంది. ఇంకో పక్క జియా పరిస్థితి నిజంగానే దారుణంగా ఉంటుంది.
తన అత్తగారింట్లో కనీసం అన్నం కూడా సరిగ్గా పెట్టరు. నా కడుపులో 3 పిల్లలు ఉన్నారు కదరా, నన్ను కొంచెం కేర్ అన్నా తీసుకోండి అని ఏడిస్తే జిహాన్ అరుస్తాడు, వెళ్ళి నీ తండ్రి నుంచి డబ్బులు తీసుకురా అని. నేను చచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళను అని జియా మొండికేస్తే వాళ్ళ అత్తగారు అంటుంది, టైం అయింది, నువ్వు వెళ్ళి కసు ఊడ్చిరా, నేను వంట చేస్తాను అని ఆర్డర్ ఇస్తుంది. పెళ్లి టైంలో నన్ను మహారాణిలా చూసుకుంటామన్నారు కదనే, ఇదేనా మీ కేర్ అని జియా నిలదీస్తే జిహాన్ తన మీద చెయ్యెత్తుతాడు. నువ్వు కోటీశ్వరుడి కూతురు అని పెళ్లి చేసుకుంటే నువ్వేమో ఒక అనాథ అని తేలింది, నిన్నెవరు పట్టించుకుంటారు అని వేధిస్తుంటాడు పాపం ఆమెని. జియాకి ఒంట్లో బాగాలేకపోతే జిహాన్ హాస్పిటల్ కి తీసుకెళ్లి, నా దగ్గర డబ్బులు లేవు, నిన్ను అడ్మిట్ కూడా చేయలేను, ఇంటికి పదా అని అంటాడు. జియా ఏడుస్తూ, నా మెడికల్ కార్డ్స్ లో 10,000 ఉన్నాయిరా, నా పిల్లల్ని కాపాడు అని అంటే వాడు ఆ కార్డు లాక్కుని ఆ డబ్బుల్ని తన మీద ఖర్చు పెట్టుకోవడానికి వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న నర్సులు మాట్లాడుకుంటారనమాట. విఐపి వార్డ్ లో ఉన్న లేడీ ఎంత లక్కీ కదా, వాళ్ళ హస్బెండ్ మిస్టర్ జయంత్ తన పేరు మీద సగం ఆస్తి రాసేశారంట అని మాట్లాడుకుంటుంటే అది జియా విని కుమిలిపోతుంది. అప్పుడే జయాన్ ఆమెతో ప్రేమగా వాకింగ్ చేపిస్తూ ఉంటాడు. ఆ సీన్ చూసి జియాకి ఏడుపు వస్తుంది. జిహాన్ వచ్చి షో ఆఫ్ కోసం లిల్లీ కంగ్రాచులేషన్స్ అని విష్ చేస్తాడు. జియా ఫేస్ చూసి లిల్లీకి డౌట్ వచ్చి, నేను జిహాన్ కొట్టాడా అని అడిగితే జియా తన పరువు కోసం లేదు, నేనే కింద పడిపోయాను అని అబద్ధం చెప్తుంది. దానికి లిల్లీ అంటుంది, జియా నీ పేరు వెనక ఇంకా జయాన్ ఫ్యామిలీ పేరుంది, ఎవరైనా నేను ఇబ్బంది పడితే మేం వదిలిపెట్టాము అని అంటే, నేను బానే ఉన్నాను, జిహాన్ నన్ను ప్రాణంలా చూసుకుంటున్నాను, వెళ్ళు అని అరుస్తుంది. వీళ్ళ బుద్ధి ఇంకా మారలేదు అని చెప్పి జయాన్ లిల్లీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. జిహాన్ మళ్ళీ జియాన్ ఈడ్చుకుంటూ పద ఇంట్లో పనులున్నాయి అని తీసుకెళ్తాడు. 1 వీక్ తర్వాత జయాన్ ఆఫీస్ నుంచి వచ్చి, లిల్లీ ఇంటికి వచ్చిందని నాకెందుకు చెప్పలేదు మమ్మీ అని అడుగుతాడు. నువ్వు బిజీగా ఉన్నావని తనే వద్దందిరా అని మమ్మీ అంటే జయాన్ పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్తాడు. లిల్లీని చూడగానే ఇన్ని మంత్స్ కంట్రోల్ చేసుకున్నాడు కదా, సో కంట్రోల్ చేసుకోలేక కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు, ఏమైంది అని లిల్లీ అడిగితే, బేబీ ఈ 9 months నేను నన్ను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా, ఇక నా వల్ల కాదు అని ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ తో తనతో నైట్ స్పెండ్ చేస్తాడు. ఫైనల్లీ వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.